ఇంత గొప్ప సభ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? కాబట్టి బస భోజన ఏర్పాట్లు జరిగిస్తూ ఒకే స్థలములో అందరం కూర్చొని దేవునియో ఆయన వాక్యములో ఆయన సన్నిధిలో ధ్యానములో ఇలాగను గడిపేటువంటి గొప్ప ఆధిక్యత బైబిల్ మిషన్ దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు వారికే ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత అయినది. ఇటువంటి గొప్ప మహోత్సవమునకు మన వెనకాల బలమైన నాయకత్వం ఉన్నది కనుక మన యొక్క ప్రెసిడెంట్ అయ్య గారు ఇది 25వ కన్వీనర్గా చేయుచున్నటువంటి సభ ఉన్నది. కాబట్టి దిగ్విజయముగా బలమైన నాయకత్వం ద్వారా మన యొక్క ఏర్పాట్లన్నీ నిపుణత కలిగిన అయ్యగారుగా మనల్ని నడిపిస్తున్నారు. వారు మన మధ్య ఉండటం ఎంతో సంతోషం కనుక వారి కృతజ్ఞతగా అందరం చప్పట్లు కొట్టి అయ్యగారికి మన అభినందనలు సన్మానం తెలియచేద్దాం. అయ్యగారు మనకి రిపోర్ట్ వినిపిస్తారు. మరణాత. హలో అందరికీ మరణాత. దయచేసి కూర్చోండి. మన ప్రభు మన రక్షకుడై ఉన్న క్రీస్తు యేసయ్య పరిశుద్ధ అమూల్య ఘనమైన పావన నామమున కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా తోడై యుండునో గాక. ఆమేన్. సరే, ఈ యొక్క రిపోర్ట్లో ఉన్న విషయాలు మీకు తెలుపక ముందు, ఈవేళ ఎవరికైనా ప్రజల మధ్య పాలిస్తూ ఉన్న వారికి, వారు రాజకీయవేత్తలైనా, వారు మత ప్రబోధకులైనా, వారు ప్రభుత్వ నాయకులైనా, వారు ప్రజా ప్రతినిధులైనా, ప్రజల యొక్క నాడి తెలుసుకుంటే వారు కృతార్థులై ఉంటారు. ప్రజానాడి తెలుసుకునకుండా పాలిస్తే వారు పాలనలో విఫలులవుతాడు. అందుచేత నేను కొన్ని సూటి ప్రశ్నలు ముందే మేము అడగాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది ప్రభు రాకడ ఆలస్యమైతే మరొక సదవకాశం ప్రభు మనకు దయచేస్తే వచ్చే సంవత్సరం అనగా 2026వ సంవత్సరములో మనం జరిగించుకోబోయే, ప్రభు కృపను బట్టి జరిగించుకోబోయే సభకు ఇది దోహదపడుతుంది, తోడ్పడుతుంది అని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మరి దయచేసి వినండి, జవాబు చెప్పండి. మరి అందరూ వింటూ ఉన్నారా అండి? ఓసారి అందరూ శ్రద్ధగా ఉండి ఈ ఉపదేశం వింటూ ఉన్నారు. ఒకసారి బిగ్గరగా మీ మరణ చెప్పండి. థ్యాంక్ యూ. మీలో ఎంతమంది 26వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఉన్నవారు ఉన్నారో? మొహమాటం కాదండి, ఇది వాస్తవ అసెస్మెంట్. లక్షల భక్త ప్రజ ఉన్న మీ అందరి వద్ద ఫీడ్బ్యాక్ తీసుకోవటం అసాధ్యం. అందుచేత సభాముఖంగా మేము అడుగుతూ ఉన్నాను, దయచేసి మాకు కొన్ని సూచనలు, మీ ఉద్దేశాలు తెలియచేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది 4 రోజులు నిలిచి ఉన్నారో ఓసారి చెయ్యొద్దండి. మంచిది, థ్యాంక్ యూ. మీలో ఎంతమంది 3 రోజులు ఉన్నారో ఓసారి చెయ్యొద్దండి. సరే, మంచిదండి. మీలో ఎంతమంది గత 2 రోజులు ఉన్నారో ఓసారి మీ చేయి పైకి చూపించండి. చాలా తక్కువ మంది. మంచిదండి. ఎంతమంది ఈ వేళే వచ్చి ఈ వేళే ఉన్నారో ఓసారి మీ చేయి చూపించండి. సరే, చాలా తక్కువ, మరింత తక్కువ. మంచిదండి. ఈవేళ నేను తెలుసుకున్న, గ్రహించిన విషయం ఏమనగా, ఈ పర్యాయం 4 రోజులు సభ జరిగించటం బట్టి
వచ్చే విశ్వాస జన సంఘం 4 రోజులుగా స్ప్రెడ్ అయ్యాడు. 4 రోజులుగా సమానంగా వారు అవకాశం తీసుకున్నారు. నేను అనుకుంటూ ఉన్నాను, 3 రోజులకి కనుక కుదించి ఉండుంటే ఇక ఇటువంటి పందిరి ఇంకోటి వేయాల్సి వచ్చేదేమో అనిపిస్తూ ఉంది. కాబట్టి వచ్చిన వారు చాలామంది ఆదివార ఆరాధన చూసుకుని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆదివార ఆరాధన, సోమవార స్వస్థత ప్రార్థన కూటం చూసుకొని మంగళవారం ఆఫీసులకి, కాలేజీలకి విద్యార్థులు ప్రవేశించడానికి వెళ్ళిన వారు ఉన్నారు. చెప్పండి, అవునా కాదా? కాబట్టి ఆఫీసులు పని పాట లేని మీరు నేను ఎక్కడ కూర్చున్నాం అన్నమాట అండి. ఆఫీసులు, ఉద్యోగం, సద్యోగం, విద్య ఏమీ లేని పోస్కోలలో మనం ఎక్కడ కూర్చున్నాం అన్నమాట అండి. అవునా? కాదు. మరి నేను గమనించిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. అలాగే కొందరు అభిషక్తులతో మాట్లాడుతూ ఉన్న వేళ అనేకులు తెలియచేసిన మాట ఏమనగా, అధికారుల్లో నుండి వచ్చిన ఒక సంకేతం, ఒక ఫీడ్బ్యాక్ ఏమనగా, ఈ సంవత్సరం అదృష్టం శాతం దైవ ప్రాప్తం బట్టి ఆదివారం సోమవారం కలిసి వచ్చిన కారణాన ఆదివారం సెలవు కాబట్టి సోమవారం ఇంకొక రోజు సెలవు పెట్టుకొని చాలామంది సభలో ఏకీభవించారని నాకు తెలియవస్తూ ఉంది. చెప్పండి, అవునా కాదా? ఈ సందర్భంలో దేవుడు నాకు ఆలస్యం అయితే మరలా అంటూ ఉన్నాను, వచ్చే సభ అనగా వచ్చే ఏడాదిలో 27 మంగళవారం, 28 బుధవారం, 29 గురువారం, అంటే సెలవు దినాలు లేవు. సెలవు దినాల కోసం పొడిగించుకోవాలి అంటే 25 వరకు పొడిగించుకోవాలి. 25 ఆరాధన, 26, 27, 28తో ముగించుకుంటే ఈ సంవత్సరం లాగా ఒక ఆదివారం వస్తుంది, ఒక సోమవారం వస్తుంది. ఆదివారం సెలవు రోజు వస్తుంది, సోమవారం సెలవు రోజు వస్తుంది. తర్వాత 27, 28, 28 మధ్యాహ్నముతో ముగించుకుంటే, మరోసారి అడుగుతున్నాను, 25 పిల్లలకి, ఉద్యోగస్తులకి అనువుగా సెలవు రోజు ఆరాధన ఈ సంవత్సరం లాగే 25, 26 మళ్ళా ఈ సంవత్సరం లాగే సోమవారం, ఆవేళ సెలవు రోజు, రిపబ్లిక్ డే సెలవ. 27 మంగళవారం, 28 మధ్యాహ్నముతో కూటం ముగింపు. 29 మన పాత తారీఖులో ఆనవాయితీ 29 కూటం ఉండదు, 28 మధ్యాహ్నముతో ముగింపు. ఈ తారీఖులు మీకు వేదికపై ఉన్న మిషన్ పెద్దలకు, పాలక వర్గ గవర్నింగ్ బాడీ సభ్యులకు, వీక్షిస్తూ సభా వేదిక ఎదుట వాడి స్థానాన్ని అలంకరించి అభిషక్త వస్త్రాలతో అలంకరించిన దైవ అభిషక్తులకు, యాజకులకు, దైవ సేవకులకు అందరికంటే మిన్నగా దేవుని విశ్వాస జన సంఘమై ఉన్న మీ అందరికీ నేను ఇచ్చే సూచన, మరొక సంవత్సరం ఇదే విజయ పదములో మనం సభ జరిగించాలి అంటే కొంత తారీఖులు మార్పు చేయటానికి మాకు మీరు అవకాశం కల్పిస్తాయి. మాకు కొంచెం
మీరు వీలు కల్పిస్తే, ఇప్పటి నుండి మీరు మానసికంగా, ప్రార్థనాపూర్వకంగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడినట్లయితే, ఎందుకంటే మీ ఉద్దేశాలకు భిన్నంగా మేము వెళ్తే, మేము నడిస్తే మేము విఫలమవుతాం. అందుచేత సభాముఖంగా మరి మరలా మీ ఊరు వాడ ఇల్లు వచ్చి వాకప్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి 1 సంవత్సరం ముందే మిమ్మల్ని సిద్ధపరచుటకు ప్రభు చిత్తమైతే, అక్కడ ఆలస్యమైతే వచ్చే సంవత్సరం 25 ఆరాధనతో, 26 సోమవార స్వస్థత కూటముతో ఇక్కడే, 27 విజ్ఞాపన ప్రార్థన, 28 మధ్యాహ్నం మీటింగ్ క్లోజ్. ఎంతమందికి వచ్చే సంవత్సరం అనగా 2026లో ఈ తారీఖులు ఆమోదయోగ్యం అంటారో చూడండి. ప్రభు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, మేమందరం కరెక్ట్ ఎస్టిమేషన్ రావాలి, లేకపోతే సభ విఫలమవుతాం. ఎంతమంది 25, 26, 27, 28 మధ్యాహ్నముతో వచ్చే సంవత్సరం కూటం ఏర్పాటు చేస్తే సమ్మతిస్తారో చెయ్యొద్దండి. నిజమేనా? మీ మాట నమ్మొచ్చా? చెప్పండి గట్టిగా. సరే, ఎంతమందికి ఇష్టం లేదు, కుదరదు పప్పులు ఉడకో, 27, 28, 29 సాగే రోజులు అదే పెట్టండి తప్ప మీ ఉద్దేశం వద్దు, మీ శాదస్తం వద్దు, మీ మార్పులు చేర్పులు వద్దు అంటారో వారు మాత్రం నాకు అర్థమయ్యేలాగా ఓసారి లేచి నించోండి. మిగతా అందరూ కూర్చోండి, మాకు 27, 28, 29 కావాలా, మీరు ప్రతిపాదించిన 25 నుండి 28 మాకు వద్దు అంటారో వారే ఒకసారి నించోండి. ఏం సార్, దైవాభిషిక్తులు, పాలక వర్గ సభ్యులు చూడండి, ఒకసారి లేచి చూడండి మీ వెనకాల వైపు. ఇబ్బంది ఏమి లేదు, మేము చూడలా, మాకు తెలియదు అంటాడు. కావాలంటే వేదికపై కూడా చూడండి, అభ్యంతరం ఏమీ లేదు. ఎవరు లేరు, మీరున్నారా? మరి మీరు నించున్నారే? మాకు ఆమోదం కాదన్నప్పుడు మీరు నించున్నారే? మంచిది, ఎవరు లేరు కాబట్టి కూర్చున్నారు. సరే, సరదాగా అంటున్నాను, ఏమనుకోబాకండి. సరే, ఒకసారి ఇంక ప్రార్థన చేయడం ప్రారంభించుకుందాం ఇప్పటి నుండి. ఏమని చెప్పండి గట్టిగా. 25, 26, 27, 28 మధ్యాహ్నం ఇదే శనివారం రాత్రి ప్రారంభించుకుందాం. 24 సాయంకాలం ఇదే పంద. ఒకసారి మహానుభావులు వేదికపై ఉన్న అధికారులైన వారి యొక్క ఆమోదం, మరి నేను ఇటు తిరగాలి, మరి నాకు తప్పదు. వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి ఇష్టం, సెక్రటరీ అయ్య గారికి ఇష్టం, జాయింట్ సెక్రటరీ గారికి అయ్యగారు చెయ్యెత్తారు సార్, ముఖముఖాలు చూసుకుంటున్నారు. మరి ఆగమన్ రాయ్ గారు ఏంటి పద్యం పాడతారా? మరి చెయ్యి చూపించండి. మంచి, థ్యాంక్ యూ సార్. అయ్యగారులు అంగీకరించాడు. అయ్యగారులు 25 to 29 మీ ఉద్దేశం చెప్పండి. ఓకే, ఎస్ అన్నయ్య గారు ఇప్పుడే వచ్చారు. ఓకే, దేనికి ఓకే? ఏమో అందరూ అన్నారు కాబట్టి నేను అంటాను. ఒరి నాయనో వింటున్నావా మహాశయ? ఒరి నాయనో కూర్చోండి, మామూలుడి కదా. సరే, అభిషక్తులు ఉన్నవారు, ప్రతినిధులు, అయ్యగారులు మీరు చెప్పండి. 25 to 28 ఓకే చెప్పండి. సరే, సంఘాలు చెప్పండి, అవును విషయం తెలియజేయండి. సంవత్సరం కాలం ఉంది. యాజకులు చెప్పండి. ఓకే, కుర్చీల్లో కూర్చున్న శ్రోతలు ఓకే, థ్యాంక్ యూ. అమ్మగారులు, ఇక్కడ ఉన్న అధికారులు, సతీమణి అమ్మగారులు ఓకేనా, నాట్ ఓకేనా? ఎట్లా అంటున్నారు? మంచిది. మరొక్కసారి ఇంక ఖరారు చేసుకుని ప్రార్థన చేసుకుందాం.
25, 26, 27, 28 ఎంతమందికి ఇష్టం? మరొక్కసారి ఏమనుకోకుండా చేయొద్దండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. ఏమని? దేవా 25 సెలవు దినం, ఎక్కువ మంది ఏకీవిస్తారు. ఇదేలాగా పరలోక ఆరాధన స్ఫురింపజేసేలాగా మేము ఆరాధిస్తాం. అవునా? మాట్లాడలా? అలాగే స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత కొరకు స్వస్థత ప్రార్థనలు, స్వస్థత వాక్యాలు వింటాం. అవునా? థ్యాంక్ యూ. అలాగే 27 మంగళవారం, 28 ఇట్లాగే బుధవారం ఈ వేళలాగే మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే సంవత్సరం, ఆపై సంవత్సరమా అప్పుడు చూద్దాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకు? సరే, మంచిది. చాలా వందనాలు, చాలా కృతజ్ఞతలు. మనసులో ఒక బరువు తీరిపోయింది. ఎందుకు? మీరు ఆమోదించారు కాబట్టి. రాసేసుకోండి ఒకసారి. మళ్ళా అయ్యగారు మీరు చెప్పారా, మాకు గుర్తులేదు అంటారు. మళ్ళా వచ్చే 7. ఇదిగోయా, ఇది సేవ్ చేసి పెట్టి రికార్డ్, వీడియోగ్రాఫర్లు. రైట్, రాసేసుకోండి. ఇంకా మీరు ఖరారు చేస్తే దేవుడు కూడా ఖరారు అంటారు, ఆమెన్ అంటాడు. ఆయన పరమందుని కూడా ఆమెన్ అంటాడు. రాసేసుకోండి. అమ్మలారా, అయ్యలారా రాసేసుకోండి. అధికారులారా ఖాయం చూసుకోండి, దేవుడు కూడా ఆమెన్ అంటారు పరమందుండి. ఒకసారి చెప్పేసేయండి, నా చాదస్తాం అనుకోండి. 2026లో మన మహోత్సవాల తారీఖులు మీరు చెప్పండి, నేను చెప్పను ఇంకా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 28 మధ్యాహ్నం. గాడ్ బ్లెస్ యూ. ముందుకెళ్దాం. దేవుని కృపను బట్టి మరి యొక్క ప్రార్థనాంశం అదేమనగా, మరి దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి సాక్ష్యం చెప్పాలి. గొప్ప సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. అదేమనగా, ఈ స్థలం అమ్మకానికి వచ్చినప్పుడు సుమారు 2004వ సంవత్సరం అనుకుంటానండి, నాకు గుర్తుంటే. కొనేటప్పుడు మొదటి కొనుగోలు గజం 150 రూపాయలు. తర్వాత కొనుగోలు 200 రూపాయలు. తర్వాత కొనుగోలు 500 రూపాయలు. తర్వాత కొనుగోలు గజానికి, నేను చెప్పేది రేట్ అండి, గజానికి 1500. బాబోయ్, 1500 ఏమయ్యా? 200 కొన్నాం, 1500. సార్ మీరు కొంటే కొనండి, లేకపోతే రెడీగా ఉంది పార్టీ కానివ్వండి. 1500. తర్వాత 5000. అమ్మో, 5000. 200 కొన్నది 5000. అవును సార్, రాజధాని వస్తుందంట. 5000. అయ్యలారా, అమ్మలారా, ఈవేళ కొనాలంటే స్థలము లేదు. బలవంతంగా మనం కొనుగోలు చేయాలంటే మీరు నమ్మరు, ఇక్కడ గజం 20,000. 200కి కొన్నప్పుడు కిరణ్ బాబుకి పిచ్చి పట్టింది. ఎర్రోడు, సెదల భూమి, 200కి పనికిరాని భూమి కొంటున్నాడు అన్నారు చాలా మంది. వారికి ఈవేళ ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, కిరణ్ బాబు వెర్రోడా, బుర్ర ఉన్నోడా? బుర్ర ఉన్నోడే, ఇంకా బుర్ర ఉంది ఇంకా. కాబట్టి దేవుని దయ, నేను ఊహించలా ఇట్లా పెరుగుద్దని చెప్పి. ఇలా అనుకుంటే ఆ వేళ ఇంకా ఎక్కువ కొనుగోలు చేసే పని. ఒక పెద్ద అపశృతి ఏమనగా, కొనుగోలు చేయకుండా 2007లో 8లో సాతానుడు అడ్డు కల్పించాడు. అడ్డు కల్పించడానికి కీర్తిశేషులు, ఆ మాట అనకూడదు, అంటే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ప్రస్తావించకూడదు, సభా ధర్మం కాదు, అయినా తప్పదు, చరిత్ర చెప్పాల్సిందే. ఇంకా స్థలం కొనుగోలు చెయ్యకుండుటకు సాతాను అద్దంకి జాన్ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకుని కేసులు వేసి అప్పుడు సొమ్ము బంద్ అయింది. అప్పుడు సొమ్ము అలాగే బందులో ఉంది. తర్వాత ఇటీవల 2020లో మరలా వాడి శిష్యుడు, మరి వాడి అనుచరుడు, ఈనాటి పీసాజీ అనే వ్యక్తి మీ అందరూ కూడా తెలుసు. వాడు మరలా, నేను చెప్పాను, బ్యాంకులో లంచం ఇచ్చి మాకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి ఆడు సొమ్ము ఆపేసాడు.
చూసారు, ఇదంతా సాతాను పని. ప్రార్థన చేయండి. ఒకవేళ 2007లో గనక ఆ సొమ్ము 2020లో గనక పిశాజీగాడు ఆఫ్ చేసిన సొమ్మే గనక మన చేతిలో ఉండుంటే, ఈ చుట్టూ కూడా బౌండరీ వాల్ కట్టేసి, బ్యాడ్మింటన్ గ్రౌండ్ అని కాంపౌండ్ వాల్ కట్టేసి, తాళం వేసి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉండేది. కానీ సాతానుడు ఇద్దరిని వాడుకున్నాడు. ఒకడు లేడు, ఒకడు ఉన్నాడు. ప్రార్థన చేయండి. కాబట్టి ఈవేళ దేవుని దయా నా తీర్మానం, ఈ కోర్టు సమస్య తీరేదాకా గుంటూరు పొలిమేర దాటి బయటికి అడుగు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఇంకా చాలు, ఇక సైతానుతో చాలు, సైతాను జట్టుతో చాలు, అయిపోయింది. అవసరమైతే తెస్తా ఏసన్నా, అవసరమైతే అమరావతి హైకోర్టు ముందు 2 గొడవలైనా కట్టుకొని అక్కడ తెస్టేసైనా కానీ ఈ కేసు పరిష్కారం చేసి తీరాలా అన్నది నా తీర్మానం. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎంతకాలం చెప్పండి, మనం ఓరుకునే కొలది అయ్యో పాపం అని కొంది సామెత ఉంటుంది. అయ్యో అంటే 6 నెలల పాపం అంటే అదే జరిగింది. ఈవేళ ఊరు వాడ వీధి తిరగటం బట్టి మిషను పని వెనుకంచి అయిపోతుంది. కావున దయచేసి మిషను కోసం నేను చేసుకున్న తీర్మానాన్ని అధికారులు, పాలకవర్గ సభ్యులు, అభిషిక్తులు అర్థం చేసుకోండి. ఇందులో నా స్వార్థము లేదు. మిషన్ గనక పట్టకపోతే ఇక సాతానుడు మెల్లగా పట్టుకుపోతాడు. మనం పట్టుకుంటే మిషన్ దక్కుతుంది, లేకపోతే ఇలాగే సాగుతూ ఉంటుంది అన్నమాట అండి. కాబట్టి ఇక సాగతీత వద్దు, ఇంకా సాగతీత కానీ సాగర ఈత మనకు వద్దు. మన తెగతింపులు చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేయండి, సహకరించండి అని సవినయముగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇవి ముఖ్యమైన విషయాలు. కాబట్టి అసలు విషయానికి వస్తున్నా. ప్రార్థన చేయండి. చాలా మందిని, అంటే కొంత స్థలం మంది, కొంత స్థలం ప్రైవేట్ వారిది, కాంపౌండ్ వాల్ కట్టకుండా అయ్యా బాబు అని కాళ్ళ ఏళ్ళ పడి వాళ్ళని గోడలు కట్టకుండా ఆఫ్ చేయించాను. అందరూ గోడలు కట్టుకొని వారి స్థలాలు భద్రం చేసుకుంటూ ఉంటే వచ్చే సంవత్సరం మహాసభల మహోత్సవాల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకం. దేవుడు ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి ప్రభుత్వం కూడా మనకి అనుకూలంగా ఉంది. అయినా మన బాధ్యత ఏం చెప్పండి? ప్రార్థన గట్టిగా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి విజ్ఞాపన ప్రార్థనలు చెప్పే సంఘానికి ఎలాగూ యెరూషలేం ఇజ్రాయెల్ దేశంలో గోగు మాగోగు మధ్య జరిగే యుద్ధానికి దేవుడే మెగిద్దో అనే ప్రాంతాన్ని రిజర్వ్ చేసి పెట్టాడు. ఆ మెగిద్దో అనే ప్రాంతంలో నేటి వరకు ఏ కట్టడాలు లేవు, ఏ చెట్లు మొక్కలు లేవు. ఎందుకంటే రేపు 7 ఏండ్ల పాలన తర్వాత ఏం జరగాలి? అక్కడ యుద్ధం జరగాల. అలాగున దేవుని మహాచిత్తమైతే ఈ మహామహోత్సవమునకు దేవుడు ఈ ప్రాంగణాన్ని కేటాయిస్తే ప్రభు కృపనంత వరకు మన పితరులైన వారు కాలు పెట్టి సభలు చేసిన ఇదే ప్రాంగణములో మనం కొనసాగగలం. ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా 10 లక్షలు ఇక్కడ ఉండే స్థల యజమానులకి, అలాగే కొందరు బ్రోకర్లకి, అలాగే కొందరు స్వయం విహారం చేసే వారికి ఇవ్వాల్సి వచ్చిందన్నమాట. ఇచ్చినా కానీ వారు రెచ్చిపోయాడు. సరే, మన వారు ఉండి చక్కగా వారిని సముదాయించడం అంటూ జరిగింది. కాబట్టి గమనించండి, తారీఖుల కొరకు ప్రార్థన చేయండి. రెండవది, మిషన్ కేస్ వీగిపోయేలాగున దేవుని చిత్తమైతే ఇంకొంచెం స్థలం కొనుగోలు చేయులాగున, అలాగే ప్రభు కృప అయితే ఈ స్థలము మహోత్సవం చేసుకునే స్థలం దేవుడు మన కొరకు కేటాయించేలాగున, మరి ఈ 3 అంశాలు
మీ ప్రార్థనలో పెట్టి ప్రార్థించండి. తద్వారా ఘనంగా అద్భుతంగా మరి యొక్క మహోత్సవం 88వ మహోత్సవం జరిగించుకున్నట్టుకు వీలు కలుగుతుందని మనం చేస్తూ ఉన్నాను. సరే, మిషన్లో వారముగా కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పవలసి ఉన్నది, మీరు గ్రహించవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది. కాబట్టి ఆ విషయాలు తెలియజేసిన మీదట ఈ మహోత్సవాల రిపోర్ట్ మీకు వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదే మనకి ఇప్పుడే రెవరెండ్ జానయ్య గారు మన వెస్ట్ కృష్ణరాయ్ గారు జ్ఞాపకం చేశాడు. దేవుని కృపను బట్టి మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, సదవకాశం, మహా అవకాశం బట్టి మరి ఇంతవరకు క్షేమముతో ఆరోగ్యముతో దేవుడు అలంకరించి 25వ సభ చేయటానికి ప్రభు కృప చూపించాడు. ఇది జరగటానికి ముందు ఒక చిన్న చరిత్రాత్మక ఘటన ఆ కాలంలో ఉన్న వారికి తెలుస్తుంది. ఏమనగా 2000 సంవత్సరంలో 29వ తారీఖు రాత్రి కూడా కోట ఉండేదన్నమాట అండి. 29 రాత్రి ఇంచుమించు 11 అయ్యేది కోట అవటానికి. 2007లో మధ్యాహ్నంతో ముగించాం. కొన్ని కారణాలు రీచ్ అది అట్లా కొనసాగిస్తున్నాం. ఆ కారణాలు వద్దులేని టైం అయిపోద్ది. ఆ 2000 సంవత్సరంలో అంటే 2000 మరి మా నాన్నగారు రిపోర్ట్ నాకులాగా చెప్తూ నేను అక్కడ ఆఫీస్లో ఉన్నాను, పనులు చూసుకుంటూ ఉన్నాను, ఒక కొడుగ్గా సహాయం చేస్తున్నాను అక్కడ ఉండి. అంతే తప్ప నాకేమీ పరపతి లేదు, నేనేమి మిషన్ ఏమి కాను. ఓ ప్రెసిడెంట్ కొడుకుగా మరి తండ్రికి సహాయం చేస్తూ అక్కడ ఆఫీసులో కూర్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు రిపోర్ట్ చదువుతూ కొన్ని అపశృతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక సభ నేను చేయలేను, నాకు ఓపిక లేదు, నాకు కలిసి రాదు, నాకు అంత ప్రయాస, నాకు కష్టం అని మాట్లాడుతూ ఉంటే ఆ వైరాగ్య మాటలను బట్టి నాకు కొంచెం బాధేసింది. ఎందుకబ్బా ఇట్లా మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన, ఎందుకబ్బా ఇంత వైరాగ్యంగా మాట్లాడుతున్నాడు అని నాకు కొంచెం బాధేసింది. సరే, దేవుని చిత్తంలే, అట్లా బాధతో మాట్లాడుంటారులే. ఆ కాలపు దుష్టులు పెట్టే హింసలు బట్టి, వారు పెట్టే యాతనలు బట్టి మరి వారు నిత్యం పక్క బల్యంలాగా ఉండి అస్తమానం పోట్లు పడటం బట్టి మానసికంగా కృంగిపోయి అలాగ మాట్లాడుతున్నాడు ఏమోలే అనుకున్నాను. కానీ ఊహించలా. అనూహ్యంగా 2000 సంవత్సరంలోనే అంటే జనవరిలో మాట అన్నారు. అదే సంవత్సరంలో 2 నెలల తర్వాత అనగా ఏప్రిల్ 3వ తారీఖు తనువు చాలించాడు. అయిపోయింది. ఆ సంవత్సరం చాలా నా జీవితంలో మరుపు రాని మరవలేని సంవత్సరం అన్నమాట అండి. సరే, వదిలేసేయండి, దాని జోలు మనకు వద్దు. కడకి 2001వ సంవత్సరంలో సభ నాన్నగారు లేకుండా నేను చేయాల్సిన అగత్యం ఏర్పడింది. అప్పుడు నా వయస్సు 27 సంవత్సరాలు. ఆ వేళ ఏమంటారు చెప్పండి, కీర్తన 22లో ఉంటాయి, వృషభములు, మహా మృగములు, సింహములు, కుక్కలు అన్నీ బలిసిన రోజులు అన్నమాట. నేనేమో చిన్నవాడిని. అవన్నీ వృషభములు చుట్టూ ఉన్నాయి అన్నమాట. ఎట్లా చేయాల సభ ఆందోళన. ఉదయం లేచి రాట్నం పాతి సభ ఆరంభించాల. 2001 నేను చిన్నవాడిని. మరి ఏమి ఎరగక ఏమి అర్థం కాక ఉదయం ఆందోళనతో నాకు బాగా జ్ఞాపకం, సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి సాక్ష్యం కూడా చెప్తాను, రిపోర్ట్లు కూడా చెప్తాను, కొంచెం వాక్యం కూడా నేను 2 మాటలు చెప్తాను. అప్పుడు ఒక దర్శనం అన్నమాట. దర్శనం కన్నాలని మన నాకు తెలియదు. ఆ కర్రలో కాకాని సుస్సారులో ఉన్న దైవజనుని సమాధి తవ్వేస్తూ ఉంటే నా గుండె నిద్రలోనే కొట్టుకుంటుంది. లబ్డబ్ అని నాకు అర్థమవుతుంది. దడబడుతుంది గుండె. నిజంగానే గుండె కొట్టుకుంటుంది. కలబట్టి గుండె కొట్టుకుంటుంది ర్యాపిడ్గా. పల్స్ రేట్ పెరిగిపోయింది. తవ్వుతామంటే బాబోయ్ అయ్యగారు స్వామి తవ్వేస్తున్నాడు, ఎవరు వీళ్ళు, తెలిస్తే చేస్తున్నాడు, తెలియక చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు అని ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు మరి కడకి తవ్వేశాడు. పెట్టె బయటపడింది. అయ్యగారి సమాధి పెట్టె బయటపడింది. బాబోయ్, పెట్టె బయటపడిపోయిందా, ఇంత దాకా చేశారా వీళ్ళు తవ్వేవారని చెప్పి ఆందోళనతో ఉండి కడకి ఎట్లా పెట్టె తెరుచుకుంది అనమాట అండి. పెట్టె తెరుచుకుంటే ఆ పెట్టెలో
దైవజన్ రూపం చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట అండి. కొంచెం అనుకున్నా, నీ భక్తుని నీవు కుళ్ళు పట్టనీయవు. అది చూసినప్పుడు నాకెంతో ధైర్యం కలిగిందనమాట. కాబట్టి దైవజనుణ్ణి మనం సమాధిలో దాచుకున్నాం, కానీ అందుకే క్రైస్తవులు భూ స్థాపన చేస్తారు. భూమిలో క్రైస్తవుని దేహం విత్తుతాం, మిగతా వారు దహనం అంటారు, కానీ మనం ఏమంటామంటే స్థాపన. చాలామందికి అర్థం కాదు, యాజకులకు అర్థం కాదు ఎందుకు ఆ మాట అంటున్నారని. భూమిలో వారు ఎందుకు స్థాపన అవుతారంటే, వారు రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ విత్తనం ఏమవుద్ది, అక్షయ దేహము అను మొలకెత్తుద్ది, ఫలిస్తుంది. అది భావం. అందుచేత చాలా చక్కటి మాట తెలుగు భాషలో ఉంటుంది, భూ స్థాపన. భూమిలో స్థాపన చేస్తాం. కాబట్టి దైవజనుని భూమిలో స్థాపన చేశాం. ఇది దైవజనునికి సంబంధించిన పేరు, నామం. ఆయన స్థాపన అయ్యాడే తప్ప ఆయన మరొకటి కాలేదు. ఆ ధైర్యంతో ప్రారంభించాం. మరి చూసారా, ఆ దర్శనమే ప్రతి మహోత్సవం ముందు నాకు బలం వేస్తుంది, మళ్ళా కళ్ళ ముందు కనపడుతుంది. అలాగున్న ఎన్ని మహోత్సవాలైనా, ఎన్ని మహాసభలైనా 24 అయిపోయింది, 25వది. కాబట్టి మీరు యెహోవా నమ్ముకొనండి, మీరు స్థిరపరచబడతారు. ప్రవక్తను నమ్ముకొనండి, మీరు కృతార్థులవుదురు. అలాగే నిన్న మీకు చెప్తానని చెప్పే ప్రోత్సాహం అనే మాట. మరి ఎలాగైనా బేతేలు గృహంలో నుండి బయలు మిషన్ బయటికి లాగాల, బేతేలు గృహంలో నుండి బయలు మిషన్ బయటికి ఏడవాల. ఇదే అనువైన సమయం. పెద్ద ఆయన లేడు, ఈడు కుర్రగాడు, ఈడు చేతిలో మళ్ళా సిక్కిందో, ఈడు పెద్ద ఆయన దగ్గర ఉండి తరబీదైనోడు, ఈడు కూడా మౌలుడు కాదని ఈవేళ మన మధ్య లేని ఆ కబోదులు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్న వేళ, కడకి అభిషేకం ఇవ్వటానికి కూడా వీలు లేదు అన్న వేళ, మరి తాడేపల్లి గూడెంలో ఆ కాలమందు ఉన్న రెవరెండ్ బి అనురాగరావు గారు దైవజనులు వర్తమానం పెట్టాడు. మిగతా విషయాలు పక్కన పెడితే ఆ వర్తమానంలో దైవజనుని ప్రోత్సాహం అని చెప్తున్నా. నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. ఏమని అనగా, పెరాక్సూస్ అనగా ప్రోత్సాహం, పొదును పెట్టుట. కాబట్టి అయ్యగారి ఒక్క మాటే నన్ను పొదును పెట్టింది అన్నమాట అండి. ఏంటి, ఇప్పటికీ ఆ మాటే పొదును పెట్టుద్ది. గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను పొదునెక్కుతానన్నమాట అండి. ఆ పొదును పెట్టిన మరి మొద్దు కత్తిని ఒక ఏమంటారు, చక్కని షార్ప్ నైఫ్గా చేయటానికి ఒకే ఒక మాట. అదేంటంటే, మరి మా నాన్నగారు రాజు అనేవారంట. మరి ఒకటే మాట ఇప్పటికి నేను మర్చిపోయిన మాట ఏంటంటే, రాజు కొడుకు తక్కువోడు అనుకున్నారా అన్నారండి దేవదాసయ్య గారు. అది నా క్యాసెటేజ్ వినిపించాడు. అప్పుడు నేను అనుకున్నా, నేను తక్కువ అనుకోవచ్చు, కానీ ఎవరి దృష్టిలో నేను తక్కువ వాడిని కాదు, దైవజన దృష్టిలో తక్కువ వాడిని కాదు. నేను తక్కువ వాడిని కాదు కాబట్టి నేనేం చేయాలా, ఎక్కువ వాడిని రుజువు చేసుకోవాలా అని మనసులో పడిపోయింది. ఒక్క మాట, తక్కువ ఓడు కాదు అంతే. కాబట్టి నేను తక్కువ వాడిని కాదు అంటే అయ్యగారు ఏమన్నాడు, నీవు ఎక్కువ వాడు అంతే. కాబట్టి అప్పటి నుండి తక్కువ వాడా అంటే ఏంటన్నమాట, తక్కువవాడు కాదు. ఎక్కువవాడు అంటే హెచ్చింపు, తక్కువవాడు కాదంటే ప్రోత్సాహం అన్నమాట. దానిని బట్టి దేవుని దీవెన, దైవజన ఆశీర్వాదం ఎక్కువ వాడిని అవుతూనే వచ్చాను తప్ప ఇంకా తక్కువ వాడిని ఆ వేళ నుంచి అవ్వలేదన్నమాట అండి. ఎంతమంది తొక్కాలన్నా, తక్కువ వాడిని చేయాలనుకున్నా కానీ దైవజనులు అన్నాడు తక్కువ వాడు కాడు అన్నాడు. అందుచేత ఇంక నేను ఎప్పుడు తక్కువ వాడిని కాదు అంతే. వాళ్ళు ఏ కోర్టులో కేసు వేసినా, ఏ పోలీసు కేసు పెట్టినా కానీ అయ్యగారు అన్న మాటను బట్టి నేను ఎప్పుడు కూడా రోగాలు వచ్చినా, ఏ దీర్ఘకాల వ్యాధులు వచ్చినా, ఎంత సమస్య వచ్చినా కానీ
అయ్యగారి మాట నేను నమ్ముకున్నాను కాబట్టి నేను ఎప్పటికీ ఎవరిని కృతార్థుడను అన్నది నా మనసులో ఉన్న ప్రోత్సాహం అన్నమాట అండి. అలాగున భక్తుల మాటలు మీరు వినండి. ఆ మాటలే మనకేమిస్తాయి? ప్రోత్సాహం, బలం, మన గుండెకి పొదును పెడతాయి అన్నమాట అండి. అది చిన్న సాక్ష్యం, ఉన్న సాక్ష్యం, చిన్న సాక్ష్యం. సరే, ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తూ ముందుకెళ్ళిపోదాం. అదేమనగా, వాక్యం మీకోసం నేను చదువుతున్నాను. దయచేసి మీ గ్రంథాలు తెరిచి ఈ వాక్య భాగాన్ని మీరు కూడా మీ గ్రంథాలు చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 17 నుండి 20 వచనాలను చదువుతున్నాను, వినండి. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరచిన స్థలమున ఉంచగా, మందసమునకు దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యముల అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, అయిపోయింది, మందసం ప్రతిష్ఠించడం అయిపోయింది. రాజైన దావీదు జనులను ఏం చేశారంటండి? ఆశీర్వదించి, సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ ఎండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, మొదటి దినవృత్తాంతములు 16:43 పూర్తి చేస్తున్నా, దానికి పర్యాయం. మొదటి దినవృత్తాంతములు 16:43. తరువాత జనులందరూ తమ తమ ఎండ్లకు వెళ్ళిపోయిరి. దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. గమనించండి, మందస ప్రతిష్ట మహోత్సవం అయిపోద్ది. మీరందరూ ఏం చేస్తారు? మరలా వెళ్ళి భక్ష్యములు, పండ్లు, లేక కూరగాయలు, సాంబార్ భోజనం చేస్తారు. చేసిన తర్వాత అందరూ తమ ఇండ్లకు వెళ్తారు. మనము కూడా ఏం చేయాలా? మన ఇంటికి వెళ్ళి మన ఇంటి వారిని ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. అది అయ్యగారు మనకు నేర్పించిన పద్ధతి. అది వాక్యానుసారమే, అదేం సాదస్తం అనుకోబాకండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పెద్దలైన వారి అనుకరణ, పెద్దలు అలాగూ చేశాడు. దావీదు మన పితరుడు. మన పితరుడు ఏం చేశాడు? మందస ప్రతిష్ఠ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. అలాగే మన పితరుడైన దావీదు బిడ్డలమైన మనం కూడా ఏం చేద్దాం? మన ఇంటి వారిని దీవించటకు మన ఇంటికి వెళ్దాం. అందుకే దావీదుని ఏమంటారంటే, స్టెఫెను మూల పురుషుడు. ఎవరు చెప్పండి? మూల పురుషుడు అంటే ఇశ్రాయేలీయులకు మూలమైన వాడు. ఇప్పుడు చెప్పండి, మన మూల పురుషుడు ఎవరు? దైవజనుడైన దేవదాసయ్య గారు. సహోదరులారా, అపోస్తుల కార్యములు 2:29. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదునని దేవుడు తెలియచేశాడు. వినండి, దావీదు గర్భవాసం దైవజనుని సన్నిధి దర్పం. సన్నిధి దర్పం. దర్పం అంటే
సువాసన. దైవజనుని సన్నిధి సువాసనను బట్టి మనమందరం మూల పురుషునిగా దైవజనుని కలిగి ఉన్నాం. మనమందరం ఎవరమై ఉన్నామో ఆయన బిడలమై ఉన్నాం. పాపలో పాడతారమ్మా, లీని విశ్వాసులకు దాసయ్య ఆత్మ, దాసయ్య ఆత్మ మనకు కొండంత, లీని విశ్వాసులకు దాసయ్య ఆత్మ, దాసయ్య ఆత్మ మనకు కొండంత, మాతో నుండి మమ్ము నడిపించి ఘనత కీర్తి నీవు భువియందు కలిగి, హాయిగా ఆత్మ రూపంబు దాల్చితివా, హాయిగా ఆత్మ రూపంబు దాల్చితివా. రైట్, థ్యాంక్ యూ. కాబట్టి దాసయ్య ఆత్మ అని దైవజనునికి చూపించినప్పుడు పాట కట్టిన ఆయన దైవజనుడే దాసయ్యాన్ని తీసేసి ఏసయ్య అని పెట్టమన్నారంటండి. కాబట్టి ఎట్టకేలకు మన మూల పురుషుడు, మన జనకుడు ఎవరు? దైవజనుడైన దేవదాసయ్య గారు. కాబట్టి చాలామంది కూటమైన తర్వాత లోకములోకి వెళ్ళిపోతారు. మనం లోకములోకి వెళ్ళకూడదు, కానీ ఎక్కడికి వెళ్ళాలా? ఇంటిలోనికి వెళ్ళాలి. అది భక్తుని యొక్క లక్షణం. ఇంత మహోత్సవం అయిన తర్వాత మరలా మనం లోకముతో మిళితము కాకూడదు. అలాగే వినండి, అసలు విషయం. ఒక భక్తుడు అంటాడు, ఈ మహోత్సవములో ఎట్టి అట్మాస్ఫియర్ అంటే ఎట్టి పరిణామములు, ఎట్టి పరిస్థితులు ఉన్నాయో అదే మహిమ పరిస్థితులు కూడా ఎక్కడ ఉండాలంట? మన ఇంట్లో ఉండాలంట. అందుకే నేరుగా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్తే ఈ స్ఫూర్తులన్నీ ఎక్కడికి వెళ్తాయి? మన ఇంటికి వెళ్తాయి. మనం ఇంటికి వెళ్ళకుండా చేపల కొట్టుకో లేకపోతే అత్తగారింటికో పుట్టింటికి వెళ్ళారనుకోండి, ఈ స్ఫూర్తులన్నీ ఎక్కడికి పోతాయి? అత్తగారింటికో పుట్టింటికో వెళ్తాయి. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏమనగా, పురుషులు మీ వ్యాపార కేంద్రానికి వెళ్ళండి, స్త్రీలు మీ ఇంటికి వెళ్ళండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నా సాక్ష్యం చెప్తా. నాకు పని బట్టి, వేరేం కాదు, నా పని బట్టి నేనేం చేస్తానంటే, ఇక్కడ పనులు చక్కబెట్టుకొని ఇక్కడ ఉన్న తట్టా బొట్ట అంతా సర్దుకొని కాకాని స్వస్థాలకు వెళ్తా. అక్కడ అన్ని సర్దుకొని కాసేపు ఉండి అన్ని చక్కబెట్టుకొని అప్పుడు ఇంటికి వెళ్తా. కాబట్టి నా శాదస్తం అనండి, నా ఉద్దేశం అనండి, నా భావం అని మరి మీరేమని అనుకోండి. అలాగ నేరుగా మహోత్సవాల నుండి కాకాని స్వస్థాలకు వెళ్ళటం బట్టి బహుశా దేవుడు కాకాని స్వస్థాలను దీవిస్తున్నారా అని నా విశ్వాసం అన్నమాట అండి. అందుచేత గత ఏడాది 2024లో చాలా సొమ్ము వెచ్చించి కాకాని స్వస్థాల మొత్తం ఇంచుమించు 80% ఏసీ చేసే భాగ్యం దేవుడు కల్పించాడు. కాబట్టి ఆ ఆశీర్వాదం నేను అనుభవించాను కాబట్టి మీతో సాక్ష్యం పంచుకుంటున్నా. అందుకని వ్యవసాయకులు మీ పొలానికి వెళ్ళండి, వ్యాపారస్తులు మీ వ్యాపారానికి వెళ్ళండి, దీవెన అక్కడ వదిలిపెట్టండి. అలాగే ఇంటి ఇల్లాలు ఇంటికి వెళ్ళండి, ఆ దీవెన అందుకోండి అని మనం చేస్తూ ఉన్నాను. మరొక ముఖ్య విషయం ఏమనగా, ఒక పెద్దమ్మ, మా అమ్మగారు బహుశా ఇక్కడ ఉండే ఉంటారు అనుకుంటాను, మరి పాల మా అమ్మ అంటారు, ఫస్ట్ లైన్లో కూర్చుంటుంది. మరి అదిగో మా అమ్మ మర్నాథ అదిగో చప్పట్లు కొడుతుంది. మా అమ్మ ఉత్సాహం గొప్పది. మా అమ్మ ఇంకొక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన లేరులేండి. మా అమ్మ నుంచో మా అమ్మ, ఈ మా అమ్మ పాల మా అమ్మ అనమాట అండి. ఎందుకంటే అందరికంటే మా అమ్మలకే నా మీద ఎక్కువ ప్రేమ అనమాట అండి. ఎందుకంటే మా అమ్మలకి నేను అసలైన మనవాడిని. మంచిదండి. మా అమ్మ అంటది, సభలకి ఈసారి కిరీటకం పెడుతున్నారా అంటది. మామ పెట్టాం, కిరీటకం పెట్టాం, కిరీటకం. అదిగో చూసారా, అదిగో ముద్దు పెడుతుంది, అక్కడి నుంచి ఫ్లయింగ్ కిస్. నాకు కాదు, కిరీటకానికి పెట్టు, ఏసైకి పెట్టు. అదిగో ఒరి నాయనో,
అక్కడి నుంచి కేకేస్తుంది మా అమ్మ. ఆవేశం, ఆక్రోషం, ఆనందం అన్నమాట అండి. మామ కూర్చో కూర్చో, ఆవేశపడబాక, మొన్న కిరీటకం పెట్టాం కిరీటకం, అదిగో. కాబట్టి ఆ మామ ఊరుకోదు. ఏమన్నా గాలి వచ్చింది, దుమారం వచ్చిందా, నేరుగా వచ్చేసి కిరీటకం పెట్టలా. ఎందుకు పెట్టలా అడుగుద్దాం, తీసుద్దాం అన్నమాట. పాపం కిరీటం అంటాం కూడా చేత కాదు మా అమ్మకి, కిరీటకం. అందుచేత ఇది డిజైన్ చేసినప్పుడల్లా నేనే కూర్చొని నెట్లో చూస్తూ ఉంటా. ఏ బొమ్మకి కిరీటకం ఉంది లేదా బాగుంది, వద్దు ఖచ్చితంగా ఏముండాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మామని చూస్తే ఒక నిజమైన విషయం అదేంటంటే, మామలాగే ఒక భక్తి గల ఒక వృద్ధురాలు మరణ పడక మీద ఉందంటండి. మరణ పడక మీద మరణ అవస్థలో ఉండి ఇంకా నోరు కూడా మెదపలేని పరిస్థితిలో తీసురండి త్వరగా తీసురండి అంటుందంటండి. ఓపిక లేక తండి అంటుందంటండి. ఏంటి తేవాలా అని నీళ్ళు తీసుకెళ్లారంట, అంటుందంట. ఈలోగా ఆహారం తీసుకెళ్లారంట, అంటుందంట. ఈలోగా పెళ్లి సీర తీసుకెళ్లారంట, అంటుందంట. ఆమె కుట్టుకున్న కర్చీఫ్ తీసుకెళ్లారంట, అంటుందంట. మరి ఏంది మామ, ఏం తేవాలా, ఎన్ని తెచ్చినా కాదన్నావు, చెప్పు అంటే ఓపిక అంతా కూడగట్టి పెట్టుకొని అందంట, కిరీటం తీసురండి అందంట. ఏం తీసురండి? కిరీటం. ఎందుకంటే ఆ మరణ శయ్యలో యేసయ్య కనపడుతున్నారంట. యేసయ్య కనపడగానే ఈ మామలాగే ఆ మామ కూడా ఏమంటుందంట, తండి యేసయ్యకి ఏం పెట్టాలా, కిరీటం పెట్టాలా, కిరీటం పెట్టండి. అందుకే మంచి పాట ఉన్నది, టైం లేదు. శ్రీ రక్షకుని నామము కీర్తించి కొలువుడి, కిరీటం ఉంచి చాటుడి శ్రీరాజా అని పాట పాడుకుంటాం. కాబట్టి ఆ మామగారి భక్తి, ప్రభువుకి ఏం పెట్టాలా, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు యేసయ్య, కిరీటం పెట్టండి. సరే, మనకి ఇప్పుడు అయిన ఆలోచన వస్తుందా, యేసయ్య నాకేం ఇచ్చావు, నాకేం తెచ్చావు అంటాం. ఇది వాక్యానుగుణ్యమే. రాసేసుకోండి, ఇంటికి వెళ్తారా ధ్యానం చేసుకోండి. కిరీటం. యోబు గ్రంథం 29:14, యెషయా గ్రంథం 28:5, అలాగే యెషయా గ్రంథం 62:3, యెహెజ్కేలు గ్రంథం 21:26 ఇందులో రాయబడి ఉంటాయి అన్నమాట అండి. కిరీటము అనే మాట. కాబట్టి గమనించండి, మనమందరం ఈ మహోత్సవాలలో పెట్టిన కిరీటం. అలాగే యాదృచ్ఛికంగా అద్భుతంగా కాకాని సుస్థల క్యాలెండర్లో కూడా మీరు చూస్తుంటారు, యేసయ్య గుర్రం మీద ఎక్కి మరి శిరస్సు మీద ఏముంటుందండి, కిరీటం. కాబట్టి గమనించండి, కిరీటం. డయాడెమ్ అంటారనమాట అండి. క్రౌన్ కాదు, డయాడెమ్ అంటే రాజు పెట్టుకునే కిరీటం. పెళ్లి కూతురు కూడా పెడతారు కిరీటం, అది కాదు డయాడెమ్ అనే మాటకు రాజుకు ధరింపచేసే కిరీటమును డయాడెమ్ అంటారనమాట అండి. ఆ భక్తుడు ఆ మాట రాస్తాడు, డయాడెమ్ అని. ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, ఎంతసేపు సీరియస్ కథ సాగింది కాబట్టి ఒక చిన్న జోక్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఏనుగు, చాలాసార్లు చెప్తా ఉంటే ఇప్పుడు చెప్పాలి అవసరం. ఒక ఏనుగు, ఒక కుక్క ఒకేసారి కట్టిని అంటండి, అంటే పొట్ట, రెండుకి ఒకేసారి పొట్ట వచ్చిందంట. వినండి, 3 నెలల్లో 6 కుక్క పిల్లల్ని కనిందా అంటండి కుక్క. 3వ నెల అదేమంటారు, కట్టుకున్న 3వ నెలకి 6 కుక్క పిల్లల్ని కనిందా అంటండి. మళ్ళా 3 నెలలకి మళ్ళా కట్టిందంట, మళ్ళా
పిల్లల్ని కనిందంట. మళ్ళా 9 నెలలు మళ్ళా కట్టిందంట, మళ్ళా పిల్లల్ని కనిందంట. ఈలాగున 3 నెలలకోసారి పిల్లల్ని కనేటప్పటికే ఇన్ని పిల్లలు ఇన్ని అంట. ఏం పిల్లలు? కుక్క పిల్లలు. ఈ కుక్క వచ్చి ఏనుగు యొక్క 18వ మాసంలో 18వ నెలలో వచ్చి, ఏ ఏనుగు బావా, ఏనుగు మావా, ఇంకా కనలేదా? నేను చూడు 18 నెలల్లో 3 ఈతలేసి 18 మందిని కన్నా, నువ్వు ఇంకా ఒక్కదాన్ని కూడా కనలేదా? ఇంకా నువ్వు కడుపుతోనే ఉన్నావా ఏనుగు మావా అంటే, అదందంట తొండం పైకెత్తి ఓ అందండి. ఏం చెప్తున్నావు ఏనుగు మావ? ఏమి? ఏయ్, నేను కనేది ఎవరిని అనుకున్నావే తిక్కలదానా? నేను కనేది ఏనుగు పిల్లను. నా పిల్ల భూమి మీదకి వచ్చిన వేళ మరి అడవి అంత గాండ్రుస్తుంది. నా పిల్ల ఏనుగు పిల్లగా భూమి మీద పాదం మోపినప్పుడు భూమి అదురుద్ది. నా పిల్ల అడవిలో వెళ్తూ ఉంటే మృగాలన్నీ ఆశ్చర్యంతో విడ్డూరంగా చూస్తాయి. అలాగే నేను నా పిల్ల వెళ్తుంటే అడవి అంతా కూడా అదురుద్ది. తొక్కదాన కుక్కదాన నీకేంటే నాతో పోలిక పో అన్నాడు. కాబట్టి ఎందుకు ఈ కథ చెప్పానంటే, ఈవేళ ఏనుగు లాంటి మహాపందిరి చూసి బోళ్ళు కుక్కలు మెరుగుతూ ఉంటాయి. అవి కుక్కలు తొక్కలు. ఎందుకో నేను చూస్తూ ఉన్నా, నా బుర్ర కొంచెం వింతగా ఉంటుందండి. వింతగా ఉండి చిన్న పరిశోధన చేశా. అసలు ఏనుగును చూసి కుక్కలు ఎందుకు మురుగుతాయి రీసెర్చ్ చేసే నెట్లో నా బుర్ర కుదురుగా ఉండదు. ఆశ్చర్యంగా రిజల్ట్ వచ్చింది. చూడండి, ఏనుగును చూసి కుక్కలు ఎందుకు మురుగుతాయి అంటే భయముతో అంట. మరి బాబోయ్, అది అంతుంది, నేను ఎంతున్నా. అది తొండ వెత్తనక్కరలా గట్టిగా దబ్బమని నా కాలు ఎదిరిస్తే చాలు నేను ఎగిరి అవతల పడతా. భయం. అలాగే అన్సర్టనిటీ. ఈ ఏనుగొస్తే నా భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళన. భయం, ఆందోళన. భయం వేరు, ఆందోళన వేరు. రెండవది టెరిటోరియల్ ఇన్స్టింక్ట్స్, ప్రాదేశిక భద్రత. నేను కుక్కని, నేను ఏడ తొంగుంటా. ఏనుగు వచ్చిందంటే నేను తొంగునే స్థలం ఏమైపోద్ది, అది కూడా ఆక్రమించేసిందంటే నేను ఏమైపోవాలా, నేను ఏడికి పోవాలా? నాకేం ఇంత స్థలం చాలు, ఏనుకేమో ఇంత స్థలం కావాలా? నిన్న ఎవడు అంటున్నారు, మన గవర్నింగ్ బాడీ అయ్యగారులు మన స్టేజ్ అంత లేదు, వాళ్ళ పందిరి ఎందుకు అయ్యగారు వాళ్తా అంటున్నారు. మరి ఏం చేస్తాము అయ్యా, కేసులు వేసారు అందుచేత అన్నారు. వాళ్ళ పందిరి అంత లేదంట, మన స్టేజ్ అంత లేదంట. నిజమే, వాస్తవమే. మన స్టేజ్ పందిరే పెద్దది వాళ్ళ పందిరి కంటే. మూడవది మనం చూసినట్లయితే ఆశ్చర్యం, విడ్డూరం. నేను ఎంత ఉంటే అది ఎట్లా అంత అయింది అని ఏం చెప్పండి? ఆశ్చర్యం, వింత, విడ్డూరం. మరొకటి విషయం చూసినట్లయితే ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్స్. నన్ను నేను నా సరిహద్దులను భద్రం చేసుకోవాలా. అలాగే ప్రే డ్రైవ్ అండ్ హర్డింగ్ ఇన్స్టింక్ట్. నేనేమైపోతానో నా పిల్లలు ఏమైపోతాయి, అదే ఆందోళన ఈవేళ పిశాజీకి, వాడి సైన్యానికి, మిగతా డిఓజీస్కి. ఏంటి డిఓజీస్?
మేమేమైపోతాం, మా భవిష్యత్తు ఏమైపోద్ది. తర్వాత కమ్యూనికేషన్ అండ్ అలర్టింగ్ అదర్స్. అవి అంట మనం చెప్పకపోయినా కానీ ఆ కుక్కలన్నీ చెప్తాయి. బాగా గుంటూరులో సభ జరుగుతుంది, మీరు ఎలా బాకండి. ఏమని? గుంటూరులో సభ జరుగుతుంది, మీరు ఎలా బాకండి. ఈడు వెళ్ళొద్దన్నాడంటే ఏదో ఉంది, అక్కడ వెళ్ళాల్సిందే అని. కుక్క మొరగకుండే బాగుంటుంది. కుక్క మొరిగిన తర్వాత నిద్రపోయే వాళ్ళల్లా లేచి ఏమొచ్చిందా అని చూస్తారు. అలాగే ఇంత ఇంట్రెస్ట్గా కుక్కలు మురుగుతున్నాయి అంటే ఏదో సంగతి ఉంది అక్కడ అని సంగతి చూడటానికైనా వస్తున్నారన్నమాట అండి. చివరిగా చూస్తే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సోషలైజేషన్. కాబట్టి గతకాల అనుభవాలు బట్టి కుక్కలకి ఏమవుద్దంట? భయం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాగూ మురుగుతాయి. అందుకే విన్స్టన్ చర్చిల్ అనే ఇంగ్లాండ్ దేశ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలపై పోరాడి ప్రపంచ యుద్ధంలో వరల్డ్ వార్లో జయం కలిగించిన ఒక వీరుడు విన్స్టన్ చర్చిల్ మహా తెలివైన మేధావి అంటాడు. ఇంగ్లీష్ చదువుతాను, తెలుగు అనువాదం చేస్తాను. యూ విల్ నెవర్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఇఫ్ యూ స్టాప్ అండ్ త్రో స్టోన్స్ అట్ ఎవ్రీ డాగ్ దట్ బార్క్స్. మురిగే ప్రతి కుక్క మీద నువ్వు రాళ్ళేస్తూ పోతూ ఉంటే నీ బతుకు రాళ్ళేయటమే సరిపోద్ది, కానీ నీ గమ్యం చేరలేవు. అందుచేత ఏనుగు లాంటి ఈ సభను చూసి ఎన్ని కుక్కలు మురిగితే అంత ఏనుగుకి ఘనత అన్నమాట అండి. కాబట్టి ఇది ఏనుగు లాంటి సభ కాబట్టే కుక్కలు మురుగుతాయి. ఇది ఏనుగు లాంటి సభ కాక తాబేలు లాంటి సభ అనుకోండి, ఏమి పట్టించుకో, రాయి అనుకుంటాయి. అందుచేత మురిగే కుక్కలకి రాళ్ళేసి నా గౌరవం, నా ప్రతిష్ట, నా ఘనత, నా ప్రసిద్ధి వ్యర్థం చేసుకోవటం, నాకు నేనే కించపరుచుకోవటం అవుతుంది. కాబట్టి ఆ పనికి వాళ్ళ మాటలు, ఆ మురుగులు ఏనుగు లాంటి గుంటూరు బయలు మిషన్ వారమై ఉన్న మనకు అనవసరం. ఈవేళ మురుగుద్ది, ఎల్లుండి ఏడుస్తుంది అంటది. ఎల్లుండి ఏదో వచ్చిందే, శివుడు వచ్చాడండి ఎత్తుకుపోతుంది. మనకు వద్దు, మురుగు వద్దు, ఏడుపు వద్దు. ఎందుకంటే మనం ఎవరని చెప్పండి? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ద్రోహుల గురించి వ్రాయబడి ఉంటుంది. ఆశ్చర్యం కొన్ని విషయాలు. ద్రోహం అంటే కీడు తలపెట్టువాడు, వెన్నుపోటు పొడుస్తువాడు, అలాగే చంపనిచ్చువాడు. ఇటువంటి వారు వాక్యములో మనకు కనబడుతూ ఉన్నారు. మొదటిది కుటుంబ ద్రోహులు, అబ్షలోం. 2వ సమూయేలు 15 నుండి 18 అధ్యాయాలు. అలాగే రెబకా, లాబాన్, అలాగే రాహేల్, వీళ్ళందరూ కుటుంబ ద్రోహులు. 2వ కోవకు చెందిన వారు గురు మరియు నాయక ద్రోహులు, యోధ, ఇస్కరియోతు, అహితోపేలు. 3వ కోవకు చెందిన వారు రాజ్య ద్రోహులు, షెబ్నా. యెషయా 2:15 నుండి 19, యెషయా 22:15 నుండి 19. జీబా 2వ సమూయేలు 16 మొదటి నుండి 4. మరి ఒకరు మత ద్రోహులు ఎవరు అనగా ఇశ్రాయేలీయులు, నిర్గమ 32. అలాగే దేమా 2వ తిమోతి 4:10. ధనద్రోహులు దెలైలా, న్యాయాధిపతులు 16:4-21. దెలైలా సొమ్ము ఆశించి ఫిలిస్తీయులకు సంసోను అప్పచెప్పిన ధనద్రోహురాలు. గెహాజీ, ఎలీషా దాసుడై ఉండి నయమాను ధనము ఆశించి కుష్టి వ్యాధిని సంపాదించిన భ్రష్టుడు గెహాజీ. 2వ రాజులు 5:20 నుండి 27. కాబట్టి మన నుండి వేడైన వారిని
మీరెవరు ప్రోత్సహించలేదు. వారికి సిల్లి గవ్వ మీరు ఇవ్వలేదు. వారికి మీ ముడి కట్టాడు, కట్టిన ముడి గుంటూరులో విప్పదీశాడు. కాబట్టి గుంటూరులోనే మీ ముడి విప్పి మీ మొక్కుబళ్ళు చెల్లించిన మీకు దేవుడి ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజారిన విస్తార దీవెనల వస్త్రమంతటా దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. కాబట్టి మీ యొక్క విశ్వాసం, మీ నమ్మిక, మీ తీర్మానం దృఢమైనది, గొప్పది. నేను పందిరులు సంచరిస్తూ ఉన్నప్పుడు మరి మీ సాక్ష్యాలు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందన్నమాట అండి. కాబట్టి వారిని మీరు ఏమాత్రము కూడా ప్రోత్సహించక దైవజన ఏర్పాటును మీరు సదా ప్రోత్సహిస్తూ ఉన్నందులకు తరతరాలుగా మన మూల పురుషుని యొక్క మూల పాఠాల నుండి, మూల బోధన నుండి, మూల అంశాల నుండి మీరు తొలగనందుకు మిషన్ పాలక వర్గం అంతటి పక్షంగా మీ అందరికీ హృదయపూర్వక వందన, మరణాత. అలాగుననే దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కొరకు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, పని చేశారు. అందును బట్టి మేమందరినీ ప్రభువును బట్టి బయలు మిషను పెద్దల పక్షంగా, పాలక వర్గ పక్షంగా, అభిషిక్తులందరి పక్షంగా మీకు కృతజ్ఞతలు. మొదటి దశలోనికే పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుని మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు ఉన్నాము. వినండి, పరమగీతములో ఒక మంచి మాట ఉంటుంది. ప్రేమతో కూడిన మీ ప్రయాసము. దేవుని బిడ్డలారా, విశ్వాస దేవుని జనసంగమా, మనం ప్రయాసపడ్డామంటే మనకు దేవుని పట్ల ఏముందండి? ప్రేమ. అందుకే ప్రేమ నిర్వచిస్తూ పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది. నేను మీకోసం చదువుతాను. ERV, ఉప్పెన కూడా ప్రేమ జ్వాలను ఆర్పజాలదు. ఐ రిపీట్, ఉప్పెన కూడా ప్రేమ జ్వాలను ఆర్పజాలదు. నదీ జలాలు ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధారపోస్తే అతన్ని ప్రజలు మూర్ఖుడుగా పరిగణించరు. ఎప్పుడు ఎవడు తప్పు పట్టజాలడు. ఐలారా, అమ్మలారా, దేవుని ప్రియమైన భక్తులారా, దేవుని మీద, దైవజనుని మీద ఉన్న ప్రేమను, మీ ప్రేమను ఉప్పెనలు చల్లార్చలేవు. నదీ జలాలు మీ ప్రేమను ముంచలేవు. అలాగే ప్రేమ కోసం మీరు ధారపోసిన మీ ధన సహాయం, మీ ప్రయాసం ఎవరు కూడా మూర్ఖముగా పరిగణించలేడు. ఎవరు కూడా దైవజనుని మీద, దేవుని మీద ఉన్న ప్రేమను తప్పుగా పట్టజాలరు. వాక్యం చెప్పే మాట మీకు పరిగణించి మీతో తెలియజేస్తూ ఉన్నాను. వరుని ప్రేమ స్మరణతోనే, పరిపూర్ణమో వరుని మీద నా ప్రేమ
ఎరగని చూచున్నది, తరగనీయకున్నది, వరుడు వరుడను చున్నది, వధువు సంగం వరుని కొరకు ఎదురు చూచుచున్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుంట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. గమనించండి, గొప్ప సాక్ష్యమేమనగా ఇక్కడ పనిచేసిన వారు, ప్రయాసపడి దివారాత్రులు మట్టి కొట్టుకొని పనిచేసిన వారు కోటీశ్వరులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారందరూ మహాప్రవిష్టులు అన్నమాట, సామాన్యులు గారు. కానీ వారు ఇక్కడ ఏం చేశారు? ప్యాంటు షర్ట్ వేసుకొని పనిచేసాడు. వారు ఆఫీస్కి వెళ్తే కోటు బూటుతో వెళ్తారు. దేవుని బిడ్డలారా, వారు చేసిన కార్యం ఎవరికి చేశారు? పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉపచారము చేయుచుండుట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాదంట? అన్యాయస్తుడు కాడు. అందుకే అపోస్తుల కార్యములు 10:31 రాయబడి ఉంటుంది, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు పేకు వర్తమానము పంపి. గమనించండి, కొర్నేలి అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు కాదంటండి. కొర్నేలి ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. కొర్నేలి ఎడతెగక, అంటే ప్రార్థనకు ఎడము కాకుండా, ప్రార్థన పట్టు తెగకుండా తగ్గకుండా చేసే ప్రార్థన యోధుడు ఎవరంటండి? కొర్నేలి. మనం కూడా బైబిల్ మిషన్ వారగట్టి ప్రార్థన యోధులమై ఉండాలి. ఇంకోసారి చెప్తున్నా, కొర్నేలి ప్రార్థన అప్పుడప్పుడు కాదంటండి. కొర్నేలి ప్రార్థన ఏంటంట? ఇప్పుడు మనస్సున స్థుతి కార్యము తప్ప పని ఏమన్నది భక్త జనాలకు. అందుకే కీర్తనకారుడు అంటారు 65వ కీర్తన 2వ వచనం, ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చెదరు. వినండి, ఈవేళ ఈ మహోత్సవమునకు సర్వ శరీరులు వచ్చి మహోత్సవ పందిరులు ఏకీవించారంటే దానికి కారణం ఏంటి చెప్పండి అందరూ ఒకసారి? దేవుడు ప్రార్థన ఆలకించువాడు. చెప్పండి దయచేసి నాతో, దేవుడు ప్రార్థన ఆలకించు వాడు. అందుకే మనం అందరం ఏం చేసాం చెప్పండి? ప్రార్థన ఆలకించు దేవుని వద్దకు మనం వచ్చి ఉన్నాం. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు రాస్తారు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఇక్కడ రాయబడిన మాట సహకారులు అనే మాట రాయబడి ఉంది. ఇంగ్లీష్లో రాయబడిన మాట యోక్ ఫెలో, సమానంగా కాడి మోసేవారు. ఎవరంటండి? సమానంగా కాడి మోసేవారు. ఈ మాట గ్రీక్ భాషలో ఏమనుందంటే సున్నెర్గాన్. సున్ అంటే తో, నాతో, నాతో. ఎర్గాన్ అంటే నాతో బాధ్యత వహించుట, నాతో వ్యవహారము చెయ్యుట, నాతో పని పూనుకొనుట, నాతో ప్రయత్నం సాగించుట, నాతో బాధ్యత వహించుట. ఇన్ని భావాలు ఉన్నాయి దీనికి. సహకారులు. కాబట్టి ఇక్కడ సహకారులు అనగా ఈ మహోత్సవములో కాడి
మోసిన ప్రతి వారు ఎవరు? సహకారులే. ఇంకేమైనా మాట ఉందేమో నాకు తెలియదు. ఒకే మాట చెప్పి ముగించేస్తాను. ఈ సహకారులు యత్నం విషయములో, యాగం విషయములో, యజ్ఞం విషయములో నాతో సహా పనివారు. వినండి, ఈ మహోత్సవం ఒక యత్నం, ఒక యాగం, ఒక యజ్ఞం. అందరు చెప్పండి, మహోత్సవం ఏంటి చెప్పండి? ఒక యత్నం, ఒక యాగం, ఒక యజ్ఞం. అటువంటిది అన్నమాట అండి. ఎంతమంది కలిస్తే ఈ యత్నం నెరవేరుతుంది, ఎంతమంది సహకరిస్తే ఈ యాగం ఫలిస్తుంది, ఎంతమంది చెయ్యి కలిపి మెడ మీద కాడి మోస్తే ఈ యజ్ఞం నెరవేరుతుంది. అందుకే రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనములో పౌలు గారు అంటారు, ఆ మాటతో నా వందన సమర్పణ జరిగించాలని ఆశిస్తూ ఉన్నాను. రోమా 16:6, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. కాబట్టి నేను మీ కొరకు ప్రయాసపడినా అంటాను. మీరందరూ నిద్రపోకుండా ఏమనాలంటే వందనములు అనాలా? అంటారా? చెప్పండి. ట్రయల్ చూద్దాం. చిన్న ట్రయల్ చూద్దాం. ట్రయల్ అంటున్నా, నిజంగా ట్రయల్ చూస్తాం. మరి ఈ ట్రయల్లో మీరు మాటను బట్టి నా రియల్ ఉంటుంది. ఇప్పుడు రీల్ తర్వాత రియల్. నెంబర్ 1 ట్రయల్. మీ కొరకు ప్రయాసపడిన నాకు, నిజంగా చెప్పారా? ట్రయల్ అన్న, అందుకే ట్రయల్ బాగుంది. ఇప్పుడు రియల్గా వెళ్దాం. ట్రయల్ తేడా వస్తుంది, నా మీద పెట్టుకున్నా అక్కర్లా. ఇప్పుడు రియల్. మీ కొరకు ప్రయాసపడిన జానయ్య గారికి, మీ కొరకు ప్రయాసపడిన సెక్రటరీ గారికి, మీ కొరకు ప్రయాసపడిన జాయింట్ సెక్రటరీ అయ్య గారు రెవరెండ్ సుధాకర్ అయ్య గారికి, రెవరెండ్ ఆగమనరావు అయ్య గారికి. పద్యం బాగా పాడాను సార్. అలాగే రెవరెండ్ బోసంతో రవి బాబుకు మరణాత. బోసు రవి బాబుకు మరణాత. మీ పాటే సరిపించారు ప్రసంగం అంతా. మరణాత. అలాగే మీ కొరకు ప్రయాసపడిన గవర్నింగ్ బాడీ సభ్యులు, వరుసపెట్టి చెప్తున్నా, రోజులు వరుసపెట్టి 25వ తారీఖు, 26, 27, 28. అలాగే ఒరిస్సా వారికి స్టార్ట్. మరలా మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎం డేవిడ్ పాల్ గారికి, క్యాష్లో ఉన్నారు ఆయన. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ జి విక్టర్ పాల్ గారికి వందనములు, థ్యాంక్ యూ. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఏ జస్సన్ గారికి, షోగాడు తిరుగు, నీ అందం చూపించు. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ పదిలం యేసుదానం గారికి, మీ కొరకు ప్రయాసపడిన యవనస్తుడు నిత్య సుందరుడు రెవరెండ్ వరికోటి యెహోషువ గారికి. చూసారు ఆయన సౌందర్యం, సుందరవతి యెహోషువ. టైం లేదు. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎం దానియల్ గారికి, మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎన్ జోసఫ్ శామ్యుయల్ గారికి మరణాత. మీ కొరకు ప్రయాసపడిన రెవరెండ్ ఎన్ దాస్ బాబు గారికి. బండి స్లో అయింది, పెట్రోల్ లేదు బండిలో, ఆయన ఫీల్ అవుతాడు. అసలే ఆయన విజయవాడ దాదా. రెవరెండ్ ఎన్ దాదాబాబు గారికి, రెవరెండ్ ఎన్ దాస్ బాబు గారికి, నోరు జారాను సార్, బాబు గారికి మరణాత. నోరు జారాను, స్లిప్ ఆఫ్ టంగ్. కూర్చోండి సార్. దాస్ బాబు అన్న పొరపాటును జారి కూర్చోండి సార్.
థ్యాంక్ యూ సార్. రెవరెండ్ బి ప్రసాద్ గారికి మరణాత. రెవరెండ్ పి ప్రవీణ్ ఒనేసిం గారికి, రెవరెండ్ ఎం ప్రవక్త ఏషియా గారికి, రెవరెండ్ కె మరణాత గారికి, అలాగే రెవరెండ్ ఇస్సాక్ వాంకా గారికి. మా వాళ్ళు వాంకా బదులు బంకా అని రాశాడు. బంకాకి వాంకాకి మా వాళ్ళు తేడా తెలియదు, అంతలా ఉంది మన తెలుగు భాష. నాకు తెలుసు కాబట్టి అన్న, లేకపోతే ఆయన తిట్టుకుంటాడు. రైట్. అలాగే బయలు మిషన్ దైవాభిషేక్తులందరికీ కృతజ్ఞతలు. మరి ఈ వత్సరం అద్భుతంగా మహోత్సవాల దండోరా జనవరి అందాజు 7వ తారీఖు అండి. 7వ తారీఖు నుండి డప్పు కొట్టి ఊరు వాడ వీధి ఇల్లు వాకిళ్ళు మొత్తం దద్రలు చేసి అందరిని మహాసభకు మహోత్సవాలకు ప్రేరేపించిన గవర్నింగ్ బాడీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సాహభరితులై ప్రయాసపడిన బయలు మిషను, మీ కొరకు ప్రయాసపడిన బయలు మిషన్ అభిషేక్తులందరికీ వందనములు. మీ కొరకు ప్రయాసపడిన, మన కొరకు ప్రయాసపడిన బయలు మిషన్ యాజకులందరికీ మరణాత. మన కొరకు ప్రయాసపడిన, మరి ఆయన అంటాడు నిందలని నాకు బహుమానాలు మీకు అంటాడు. ఎవరంటే దోన్ రాజు గారు, ఆయనకి మరణాత. అలాగే రెవరెండ్ శ్రీ సురేష్ గారి కుటుంబానికి, మేడం గారికి మరణాత. టక్ ఈజ్ నైస్ సార్. ఇంకా అమెరికా దేశం నుండి మన కొర ప్రయాసతో ఇచ్చేసిన రెవరెండ్ ఒమేగయ్ గారికి, ఒరే నాయనో ఇందుకే అంటారు దసరా పండగని. మీకు చెప్పకూడదు సార్, ఇది మీకు దసరా పండగ. నిజమే, అసలు పండగ అంటే మీకు మా మామకి ఇద్దరికే పండగ. ఆనందం అంతా. అయ్యగారు నిన్న పెద్ద యాక్సిడెంట్ జరిగేది, 2 minutesలో దాటిపోయాను నేను. ఏందంటే నేరుగా కారు దూసుకొస్తుంది. ఏదో గవర్నమెంట్ వాళ్ళు సార్ గారు సహాయం బట్టి గార్డులు ఇచ్చి హోల్డే నన్ను ఆఫ్ చేశారు. తక్కువ బ్రేక్ వేసి కారు ఆగింది. అయ్యగారు అంటున్నాడు. ఏమయ్యా ఏమైంది? మీ మామగారు సార్ అంటున్నారు. ఒరే నాయనో, మహాసభలో నన్ను తొక్కిచ్చేవాడా మామ, ఎంత స్పీడ్ వస్తున్నాడు. అల్లుడిని చూసి స్పీడు పెంచి ఎవడి మీదకి ఎక్కిద్దామని, అల్లుడి మీదకి ఎక్కిద్దామని. అట్టాంటి మామ, నా మామ నీకు వందనాలు మామ, నన్ను బతికిచ్చినందుకు నీకు వందనాలు మామ. దేవుడు నిన్ను చల్లగా చూసు మామ. మంచిది. కాబట్టి నిన్న నిజంగా సంఘటన సీసీ కెమెరా మీకు చూపిస్తాను. అయ్యగారు అది నిన్న స్టోరీ అన్నమాట. ఎందుకు జ్ఞాపకం వచ్చింది? పండగంతా మీకే సార్, మాకే ఉంది. రైట్. అలాగే మరి ఎందరో ఈ మహోత్సవాలకు మరి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు చెప్పాలంటే అవి అలివి కాదు. ఎందరో అమృతమైన వారి ప్రశస్తమైన మరి గుప్పిళ్ళు విప్పి సహాయం చేశాడు. అలాగే మరి నూనె డబ్బాలు మహిమరాజు గారు విశాఖపట్నం, నెయ్యి జాన్ గారు విజయవాడ, కూరగాయలు మరి మన గుంటూరు వాలంటీర్ టీం వారు, కూరగాయల వ్యాపారస్తుల సహకారంతో వారు, పంచదార 3 క్వింటాళ్ళు రెవరెండ్ సోలమన్ రాజు గారు, ఆఫీస్ స్టేషనరీ దుబాయ్ అభిషేక్తుల సంఘ కాపరి పాస్టర్ ది సుదర్శనం గారు, బెల్లం బయలు మిషన్ మందిరం అనకాపల్లి, ఎండుమిర్చి 1 సీటు గారు చెల్లం గారు, ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసి 19,000 అడుగులు ప్రింటింగ్ చేసి చక్కగా దగ్గర ఉండి ప్రయాసపడి వాటిని అంటించి తగిలించి అస్సలు వాటిని పట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పనిచేసి పెట్టిన వారు శామ్యుయల్ గారు, అలాగే మహిమా గారు ఉన్నారు. సార్ గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ. అలాగే టీ పొడి పంచదార కొవ్వూరి సతీష్ రెడ్డి గారు, పసుపు చిన్నులిపాయలు బొండాడ దాస్ గారు, అలాగే సున్నం బ్లీచింగ్ పౌడర్ మహిమరాజ్ గారు తానికొండ, చాయ్ పప్పు బోధనరావు గారు, నూనె డబ్బాల్ విశ్వాసరావు గారు రెవరెండ్, అలాగే వారి కుటుంబం శుభాకర్ పలకలూరు, వాటర్ ట్యాంకులు శ్రీ జయప్రకాష్ గారు ఉన్నారా సార్? అయ్యా థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు అందమైన కోడలను ఇచ్చును గాక. మరి మీరు అనాలా, దేవుడు ఇస్తారు దీవెన, మీరు అనాలా. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం జయప్రకాష్ గారు నీళ్లు సప్లై చేయటమే కాదు, ఆయన మహా మంచి వ్యక్తి, నీళ్లు తోడారు కూడా. నీళ్ళు ఎప్పుడు బయటకు వదిలేసే వాళ్ళని వదిలేయటానికి వీలు లేదు, అంత కాలనీ అయిపోయింది. అందుచేత నీళ్లు పంపింగ్ ఆయనే, డంపింగ్ ఆయనే. చూసారా, మనం వాడుకోవటానికి నీళ్లు సరఫరా చేశాడు, వాడుకున్న నీళ్లు మళ్ళా పంపింగ్ చేశాడు. ఈసారి వినూత్న ప్రక్రియ, లారీలు, పెద్ద పెద్ద లారీలు. మరి దుబాయ్లో చూశాను, అయ్యగారు రాజు దుబాయ్లో చూస్తుంటారు. దుబాయ్లో ఇసుకలో కూరుకుపోద్ది కాబట్టి ఇక్కడ నుండి అక్కడ దాకా ఉంటాయి పెద్ద పెద్ద ట్యాంకర్లు, అవి మున్సిపల్ నీళ్లు తోడి బయటకు వదులుతాయి అన్నమాట అండి. అక్కడ చూసా, మళ్ళీ మహోత్సవాల్లో చూసా. జయప్రకాష్ గారు వారి కుటుంబానికి నిండు మరణాతలు. అలాగే ఎయిర్టెల్ వైఫై రోటర్లు ఏర్పాటు చేసిన సిహెచ్ జాన్ దేవదాస్ గారికి, సుందర ప్రకాష్ గారికి, అలాగే టైర్లు 4 లారీలు ఇచ్చిన జొన్నలగడ్డ శామ్యుల్ గారికి, వారు ఎప్పుడు కావాలన్నా అడగటమే తరవాయి, మనకి లారీ రెడీగా ఉంటుంది అన్నమాట అండి. సంవత్సరం అంతా శామ్యుల్ గారు ఉన్నారు సార్, వారికి 100 మరణాతులు. అలాగే అమృతరావు గారు చీడాల, జాన్ బాబు గారు గుడివాడ, శ్రీనివాసరావు గారు తణుకు, సమాధానరావు గారు గుంటూరు, రామకృష్ణ గారు విజయవాడ, రమేష్ గారు జంగారెడ్డి గూడెం, అలాగే జేసీబీ మన గుంటూరు కాకాని సంఘస్థులు, వారే స్వయంగా, వారి కుటుంబ సభ్యులే, వారి కుమారుడే స్వయంగా వచ్చి మన గోతులు, మన పొయ్యిలన్నీ తీసి మనకు అప్పు చెప్తారు. శ్రీ కారంకి కోటేశ్వరరావు గారు. అలాగే మరి యొక్క జేసీబీ విజయవాడ సంఘస్థులు రెవరెండ్ జాన్ దేవదాస్ అయ్యగారి యొక్క శిష్యులు, వారు పంపించాడు. పెట్రోల్ కొట్టించి వాడుకున్నాం. మరి వారి సంఘ కాపరి రెవరెండ్ జాన్ బాబాయ్ గారికి పంపించిన వారికి మరణాత. అలాగే రెవరెండ్ బి ఏలియా గారి వియంకుడు వియ్యపురాల్, వారు కూడా ప్రొక్లేన్ పంపించారు, వారికి మరణాత. అలాగే మెడికల్ క్యాంప్ ఉచితంగా ఏర్పాటు చేశాడు డాక్టర్ చిన్నబాబు గారు, వారికి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారికి మరణాత. డిఎంహెచ్ఓ గుంటూరు వారి కృతజ్ఞతలు. పిహెచ్సి పెదకాకాని వారికి కృతజ్ఞతలు. కిమ్స్ గుంటూరు శిఖరా హాస్పిటల్ డాక్టర్ హరిత గారు, వారికి కృతజ్ఞతలు. శ్రీ హాస్పిటల్ డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి కృతజ్ఞతలు. ఏలూరి హాస్పిటల్ డాక్టర్ వెంకట సందీప్ గారికి కృతజ్ఞతలు. శ్రీనివాస న్యూరో కేర్ డాక్టర్ గంటా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. హెవెన్ క్లినిక్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు. విక్రమ్ హాస్పిటల్ డాక్టర్ కిషోర్ గారికి కృతజ్ఞతలు. ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ ఏ అన్వేష్ గారికి కృతజ్ఞతలు. వికాస్ హాస్పిటల్ యజమానులు గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే వారికి శ్రీమతి విడుదల శ్రీమతి గల్లా మాధవీలత సార్ గారు ఇంటి పేరు కాబట్టి ఆయన వైపు చూస్తున్నా. థ్యాంక్ యూ సార్. గల్లా మాధవి గారికి కృతజ్ఞతలు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రి గారు శ్రీ సత్యప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అలాగే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 100 మరణాతలు. వారి సుపుత్రుడు శ్రీ లోకేష్ గారు, వారి నియోజకవర్గం ఇది, మరి వారు కూడా ఎంతో ప్రేమగా మరి వారికి మంచి గురి శ్రీ సుధాకరయ్య గారు అల్తేజాల్ ఎక్కడున్నా కానీ కమ్ వెల్కమ్ అంటారు.
బాబు ఫోటో ఉందా? పెట్టు ఒకసారి. సుధాకర్ గారికి ఆనందంగా ఉంటుంది లోకేష్తో ఫోటో. నాతో ఫోటో పెట్టబాక, లేనిపోయింది మళ్ళీ. లోకేష్తో పెట్టు. రైట్, థ్యాంక్ యూ. వారికి కృతజ్ఞతలు. అలాగే వారి నియోజకవర్గం అన్నమాట అండి. అలాగే పెద్ద కాకాని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ దూలిపల్లి నరేంద్ర గారి కృతజ్ఞతలు. మనతో చేకీవించిన శ్రీ నక్క ఆనందబాబు గారి కృతజ్ఞతలు. అలాగే రాలేకపోయినా మనకు శుభాలు అందించిన గుంటూరు గౌరవ ఎంపీ గారు పెమ్మిసాని చంద్రశేఖర్ గారు, వారు కూడా రాలేకపోవటం బట్టి వారి పంపించారని గ్రీటింగ్స్ పంపిస్తామని చెప్పాడు, వారికి కృతజ్ఞతలు. అలాగే గుంటూరు కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ మరి మేడం గారు మనకు అన్ని అనుమతులు హుటాహుటిన జారీ చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పంపించి మరి 6 మేఘాల్లో మన కార్యములు జరిగించిన గౌరవ కలెక్టర్ గారి కృతజ్ఞతలు. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ గారు వారు మనకు అన్ని సిఫార్సులు ఇచ్చారు, వారికి కృతజ్ఞతలు. డిఎంహెచ్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ మంగళగిరి వారికి, గౌరవ డిఎస్పి గారు మంగళగిరి మైక్ పర్మిషన్, టెంట్ పర్మిషన్ అన్ని వారు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, వారికి కృతజ్ఞతలు. సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మంగళగిరి వందన మరణాతులు. సబ్ ఇన్స్పెక్టర్స్ మరి ఇంచుమించు 3 డిఎస్పీలు ఇక్కడ ఉన్నారు. ఇంచుమించు 12 మంది సిఏలకి బాధ్యత అప్పచెప్పాడు. ఇందాకే వచ్చాడు గౌరవ ఎస్పీ గారు, వారికి నిండు మరణాతలు. వారు బాధ్యతగా మరి భక్తులందరూ ఇంటికి వెళ్ళే వరకు మీరు జాగ్రత్తగా సాగనంపండి. అలాగే ఫాదర్స్ అందరూ ఇంటికి వెళ్ళే వరకు వారితో ఉండండి అని ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చారంటండి. దేవుడు వారిని బహుగా దీవించును గాక. ఎంత మంచి ఎస్పీ గారు దేవుడు మనకి ఇచ్చాడు, వారికి మరణాతలు కృతజ్ఞతలు. తహసీల్దార్ మంగళగిరి, ఈఓ గ్రామ పంచాయత్ కాజా, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మంగళగిరి, అలాగే స్పెషల్ బ్రాంచ్ పోలీస్, ఇంటెలిజెన్స్ పోలీస్, క్రైమ్ పార్టీ పోలీస్, అలాగే డుక్కు 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 డుక్కుమంటూ నడిపించిన బస్సుల కోసం ఆర్టీసీ వారికి జిందాబాద్. మరి వారికి పని లేకుండా చేసాం, బస్సులే బస్సులు బస్సులే బస్సులు. జమ్ స్కూల్ వారు ఆటంకం పెట్టకుండా మనం సహకరించినందుకు వారి కృతజ్ఞతలు. ఐజేఎం విల్లాస్ అధికారులు, యజమానులు, గృహస్థులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఏడీఏ గారికి చక్కగా లైన్ లాగిపెట్టాడు. ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇచ్చాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు. దేవుడు వారిని దీవించును గాక. మరణాత ఎన్హెచ్ఏఐ టోల్ స్టాఫ్ వారు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారికి వందన మరణాత. ఇప్పుడు మహోత్సవాల రిపోర్ట్. మరి మనం ఎంత కట్టాం, ఎంత వాడాం, ఎంత మిగుల్చుకున్నాం, ఇవన్నీ వినబోతూ ఉన్నారు. ఇంచుమించు 10 లక్షల చదరపు అడుగుల పందిరులు మనం వేసుకున్నాం. దానికి 1,16,47,672 రూపాయలు. పాత్రల అద్దె 21,70,123 రూపాయలు. లైటింగ్ జనరేటర్ 18 లక్షలు. టెంపరీ లైటింగ్ 13 లక్షలు. సౌండ్ సిస్టమ్ 38 లక్షలు. స్టేజ్ లైటింగ్ జిగేల్ అంటూ ఉన్నారు, వాళ్ళు బొగ్గుమన్నారు 4,65,000. వీడియో షూటింగ్ 9,46,000. ఎల్ఈడి స్క్రీన్స్ 6,74,500. మన సంఘస్థులుగా ఎంతో సహకరించాడు, వారికి వందన మరణాతులు. ఎల్ఈడి టీవీస్ 52,000. వంట చెరుకు 11,14,858 రూపాయలు. వంట చెరుకు 297 టన్నులు. అలాగే వెచ్చాలు 23,08,983 రూపాయలు. అలాగే పనివారి కూలీ 12,11,340 రూపాయలు. మసాలా గ్రైండింగ్ 25,000 రూపాయలు. గుడ్లు యాజకులకి 1,20,000 రూపాయలు. పోలీస్ చలాన్ 25,000. ఫైర్ చలాన్ 2,42,000. ఫైర్మెన్ టీఏడిఏ 53,700. శానిటేషన్ ఎక్స్పెన్సెస్ 1,95,000. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఖర్చు 4,62,000.
టెంపరీ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్లతో పవర్ డిపార్ట్మెంట్ వారు 5 లక్షల రూపాయలు. క్వారీ వాటర్ టెస్టింగ్ 3,000. ఇంటర్నెట్ కంప్యూటర్లు 53,370 రూపాయలు. పాంఫ్లెట్ల ప్రింటింగ్ మరి 5,89,230 రూపాయలు. అలాగే గుంటూరులో ఫ్లెక్స్లు, ఫిట్టింగ్లు, హోర్డింగ్లు ఇవన్నీ చాలా చోట్ల వేశాం. మరి వాటి లెక్క కూడా రావాల్సి ఉంది. బహుశా అవి విస్మరించబడి అని అనుకుంటూ ఉన్నా. మరి 2,13,200 రూపాయలు. గెస్ట్స్ ఆతిథ్యం 1,20,000. అలాగే ఈ గ్రౌండ్ రెంట్ 9 లక్షలు. అలాగే పాలు పెరుగు 4,20,000. బస్సులు 14 బస్సులు 8,70,000. ఇంచుమించు 20 బస్సులు తిరిగి 14 రాస్తారండి, 25 కూడా తిరిగి అనమాట అండి. అలాగే ఆటోలు మిమ్మల్ని అటు ఇటు నడిపించడానికి. డీజిల్ ఆయిల్ 3,78,672 రూపాయలు. ప్రొక్లేన్ 2,22,000 రూపాయలు. డోజర్ ట్రాక్టర్ 1,90,400 రూపాయలు. అలాగే ట్రాక్టర్ రెంట్ 85,000 రూపాయలు. రోడ్ రోలర్ 24,000 రూపాయలు. క్రేన్ 20,000 రూపాయలు. అలాగే మరి బియ్యం సరఫరా చేసిన లారీలకు 1,25,000 రూపాయలు. టాటా మ్యాజిక్ టోల్గేట్లు ఇతరత్ర 1,75,000. పోస్టేజ్ రవాణా 1,20,000. పిల్లలకు వేసిన సేఫ్టీ ట్యాగ్స్ 14,868 రూపాయలు. ఎండుగడ్డి 2,80,800 రూపాయలు. అలాగే పరుపులు, దిండ్లు, దుప్పట్లు 62,940 రూపాయలు. అలాగే పండ్లు, స్నాక్స్ 42,000 రూపాయలు. అలాగే పైపులకి, ప్లంబింగ్కి 3,31,000 రూపాయలు. బోర్వెల్ శుద్ధి 1,30,000 రూపాయలు, 775 రూపాయలు. అలాగే జింక్ డోర్లు బాత్రూములకి 3,40,000 రూపాయలు. వాటర్ ఇంజన్స్ 4,03,200 రూపాయలు. సబ్మర్సిబుల్ మోటార్లు 1,25,000. అలాగే వాటర్ డ్రమ్ములు, వాటి ట్రాన్స్పోర్ట్ 2,54,500 రూపాయలు. మొబైల్ టాయిలెట్స్ బాత్రూములకి చూసారా మన కర్మ, మనం ఎరగటానికి 15 లక్షలు ఖర్చు పెట్టామండి. తినటానికి ఎంత పక్కన పెట్టేయండి, దానికి కూడా ఖర్చు అయింది. అందుకే దేవుడు ఆ ఖర్చు ఏరిగే ఖర్చు లేకుండా మన్నాన్ని కురిపించారండి దేవుడు. ఎంత మంచి దేవుడో కదా. చూసారా, మనం తిన్నా ఖర్చే, తిరిగినా ఖర్చే, పెరిగినా ఖర్చే, ఎరిగినా ఖర్చే. ఇది అన్నమాట మనిషి బతుకు. ప్లాస్టిక్ ఐటమ్స్ 4,64,000 రూపాయలు. గ్యాస్ సిలిండర్ 88,380 రూపాయలు. ఇంజనీర్ సూపర్వైజింగ్ 15,000 రూపాయలు. డ్రైవర్లు 67,280 రూపాయలు. అలాగే గోడలకి 50,000 రూపాయలు. బిల్డింగ్ రిపేర్ 5,38,000 రూపాయలు. డస్ట్ చిప్స్ 3 లక్షల రూపాయలు. అలాగే కంప్యూటర్ డేటా ఎంట్రీ 25,000 రూపాయలు. కరెంట్ సామాన్ 2,19,975 రూపాయలు. పెయింటింగ్ వర్క్స్ 64,000 రూపాయలు. కార్పెంటర్ పని 97,000 రూపాయలు. పురుషుల కూలీ 4,69,300 రూపాయలు. స్త్రీల కూలీ 6,52,120 రూపాయలు. అలాగే శుద్ధి పారిశుద్ధ్య బృందం 15,44,517 రూపాయలు. ఈవేళ మనం శుభ్రంగా కూర్చున్నామంటే మన కొరకు 500 మంది స్కావెంజర్లు ప్రయాసపడ్డారు. వారికి 15,44,517 రూపాయలు. బ్లీచింగ్ పౌడర్ కొంచెం 1,43,860 రూపాయలు. ఫెనాయిల్ యాసిడ్ 45,000 రూపాయలు. సెక్యూరిటీ 11,47,850 రూపాయలు. ఈతగాళ్ళు 1,00,000 రూపాయలు. ఖాళీ రైస్ సంచులు 35,000 రూపాయలు. ఇనప సామాన్ 32,000 రూపాయలు. నర్సరీ మొక్కలు 1,50,000 రూపాయలు. ఆర్కెస్ట్రా మరి మొత్తం రావాల్సి ఉంది. అందాక తాత్కాలికంగా 3,62,565 రూపాయలు. క్వైర్ ప్రాక్టీస్ రానుపోను ఖర్చులు 1,34,000 రూపాయలు. అలాగే మీటింగ్ ఖర్చులు 35,000 రూపాయలు, అంటే వర్కర్స్ మీటింగ్ పని వాళ్ళ కోటాలకి. అలాగే మెసేజెస్ బోధకులు మెసేజ్ స్క్రూటినీ చేసినందుకు 40,920 రూపాయలు. సీసీ కెమెరా పని 18,000 రూపాయలు. ఇతరత్ర సగర 2,75,000 రూపాయలు. మొత్తం ఖర్చు 4,33,88,602 రూపాయలు ఖర్చు. 4,33,88,602 రూపాయలు. అలాగే
మనకొచ్చిన అర్పణలు. రసీదు పుస్తకం ద్వారా 25వ తారీఖు 80,21,227 రూపాయలు. 27వ తారీఖు 93,41,828 రూపాయలు. 28వ తారీఖు నిన్న 78,87,111 రూపాయలు. ఈవేళ అందాజుగా ఒక 40 లక్షలు వేసుకుంటే రసీదు పుస్తకాల ద్వారా పోగైన కానుక సగటు 2,92,50,206 రూపాయలు. అలాగే హుండీల ద్వారా పట్టబడిన కానుక 49,52,930 రూపాయలు. అలాగే అప్పుడప్పుడు చిల్లరగా రసీదులు లేకుండా అర్పణ వేసిన వారు ఆ సొమ్ము కూడా పోగు చేసి 2,81,816 రూపాయలు. 27వ తారీఖు 8వ తారీఖు 4,04,730 రూపాయలు. ఈవేళ అందాజుగా 2 లక్షల రూపాయలు. కాబట్టి 500 రూపాయల లోపు హుండీలో వేసిన అర్పణ 8,86,546 రూపాయలు. ఈలాగున భక్తులు ధారాళంగా దాతృత్వం ఇచ్చిన చందా 3,50,89,682 రూపాయలు. ఖర్చు 4,33,88,602 రూపాయలు. వచ్చిన కానుక అర్పణ 3,50,89,682 రూపాయలు. ఈలాగున ఉన్న లోటు 82,98,920 రూపాయలు. మరి ప్రభువే ధారాళంగల దాత, ఆయనే మనకు సమృద్ధి గల దాత, మన మిషన్ దయాహస్తము చాపి ఆదరిస్తున్న దాత. మనకి ఏ కొదువు లేకుండా ఆయనే మనకు సమృద్ధి అనుగ్రహించువారు. మీరేమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేకపోతే దేవుడే పరలోకపు వాకిళ్ళు తెరచి మనకు తప్పక ఇచ్చువారు. దేవుడు మనల్ని నిందించరు, అవమానపరచరు, సిగ్గుపరచరు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాగున 4 రోజులకి సుమారు ఒక్కొక్క రోజుకి అయిన ఖర్చు 1 కోటి రూపాయల పై చిలుక. 1 నిమిషానికి 25 సాయంకాలం 5 నుండి 29 సాయంకాలం 5 గంటల వరకు మహోత్సవం నిర్వహించడానికి ప్రతి నిమిషం 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట అండి. ప్రతి నిమిషం అంటే నా ప్రసంగం 1 గంట సేపు, 1.5 గంట అయిపోయింది. 1.5 గంటకి 90 × 8,000 ఎంత? 90 × 8,000 72,000. 7,20,000. థ్యాంక్ యూ. చూసారా? అంటే నా ప్రసంగం చేసినందుకు గాను సగటుగా ఈ ప్రసంగం ప్రారంభించి ముగింపు అయ్యేలోగా ఎంత సొమ్ము ఖర్చు అయిపోయింది? 7,20,000. నేను 72,000 అనుకుంటాం, మన్నించండి. 7,20,000 రూపాయలు. ఈ లెక్కన ప్రసంగం చేసే ప్రబుద్ధులు ప్రసంగం టైం తీసేసేయండి. వాళ్ళు ప్రసంగం చేసిన టైం వరకు లెక్క వేసుకుంటే 40 నిమిషాలు, 40 × 8,000 కనీసం ఎంత కట్టాలి సార్? 3,20,000 కట్టాలా? జానయ్య గారు ఆలోచించండి మరి. కాబట్టి ఈసారి మహోత్సవ వాక్యోపదేశం టికెట్ ఖరీదు 4 లక్షలు. గుర్తుపెట్టుకోండి, 4 లక్షలు కట్టండి, మైకు పట్టండి. 4 లక్షలు పట్టు, 4 లక్షలు కొట్టు, మైక్ పట్టు. 40 నిమిషాల తర్వాత గట్టు ముగించి 40 minutes. గుర్తుపెట్టుకోండి మరి ఏం చెప్పాడు మహానుభావులు. సరే, మనం తిన్న కూరగాయలు చెప్పేసి ముగించేస్తాను. వైట్ ల్యాంప్స్, దీపాలు, వెలుగు దీపాలు 1,275 దీపాలు, ఒక పల్టర్ కూడా ఉంటాం. ట్యూబ్ లైట్లు
2000 అందాజుగా, అంటే 1979 ట్యూబ్ లైట్లు, 1979 ట్యూబ్ లైట్లు. జనరేటర్లు 20, పెద్ద పెద్ద జనరేటర్లు 20. అలాగే 25వ తారీఖు 900 కిలోలు మన ఆహారం, మనం భుజించిన ఆహారం. 26వ తారీఖు 150 క్వింటాళ్ళు. 27వ తారీఖు 192 క్వింటాళ్ళు. 28వ తారీఖు 177 క్వింటాళ్ళు. ఈవేళ 130 క్వింటాలు. సగటుగా 65 టన్నులు ఖాతా అన్నం తిన్నాం అన్నమాట అండి. నెక్స్ట్, కందిపప్పు 225 బస్తాలు. చింతపండు 1504 కిలోలు. పచ్చిపప్పు 465 కిలోలు. చాయ్ మినపప్పు 100 కిలోలు. మినపగుళ్ళు 80 కిలోలు. నెయ్యి 11 కిలోలు. పంచదార 260 కిలోలు. గోధుమ రవ్వ 120 కిలోలు. సాల్ట్ 650 కిలోలు. పామాయిల్ 194 డబ్బాలు. శనగ నూనె 111 డబ్బాలు. అల్లం 260 కిలోలు. చిన్నుల్లి 240 కిలోలు. నిర్మా సర్ఫ్ 126 ప్యాకెట్లు. బట్టల సబ్బు 275. జీరా 312 కిలోలు. ఆవాలు 131 కిలో. మెంతులు 65 కిలోలు. పెసరపప్పు 135 కిలోలు. కొబ్బరి తురుము 65 కిలోలు. లవంగాలు 12 కిలోలు. యాలకులు 12 కిలోలు. ఇంగువ 39 కిలోలు. దాల్చిన చెక్క 11 కిలోలు. బెల్లం 1380 కిలోలు. గరం మసాలా 15 కిలోలు. అగ్గిపెట్లు. పాలపొడి 15 కిలోలు. క్లాత్, అలాగే కోడిగుడ్లు 15,000. ధనియాలు 285. వేరుశనగ గుళ్ళు, వేరుశనగ, మిరియాలు, జీడినూక, మెంతాకు, చాకులు, బొగ్గుపారలు, బకెట్లు, వాము, స్క్రబ్బర్లు, స్పాంజీలు, టీలు, హార్లిక్స్, బ్రూ 9. అలాగే సొరకాయలు, మనం తిన్న సొరకాయలు 18,514 సొరకాయలు తినేసేవండి. గుమ్మడికాయలు 2,850 గుమ్మడికాయలు. వంకాయలు 11,500 కిలోలు తిన్నాను వంకాయలు. మరి ఎంత దురద వచ్చి ఉంటుందో చూడండి వంకాయకి మన మీద. అయినా మన దురద రాల. 12,000 కిలోలు తిన్నా కానీ మనకి అంత చక్కగా వండారన్నమాట. టమాటాలు 12,000 కిలోలు. ఉల్లిపాయలు సుమారుగా 2.6 టన్నులు. పచ్చిమిర్చి 2,900 కిలోలు. దుంపలు 2,300 కిలోలు. దొండకాయలు 200 కిలోలు. దోసకాయలు మరి 1 టన్. చిక్కుళ్ళు 650 కిలోలు. క్యాబేజ్ 4,100 కిలో, అంటే సుమారు 4 టన్నులు. అరటి గెలలు 130 గెలలు. కొబ్బరికాయలు 900. క్యారెట్ 1950 కిలోలు. కరివేపాకు 300 కట్టలు. కొత్తిమీర 1,600 కట్టలు. ముల్లంగి 7,500 కిలోలు. బెండకాయలు 3,500 కిలోలు. గోరు సిక్కుడు 1,800 కిలోలు. ఇలాగున మరి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి ఎవరైనా ఈ రిపోర్ట్ ద్వారా మర్చిపోయి ఉంటే దయతో మన్నించండి, చాలా టైం అవుతుంది. మరి కరెంటు వారికి, మైక్ వారికి, వీడియో వారికి, ఆర్కెస్ట్రా వారికి, సింగింగ్ సిస్టర్స్కి, అలాగే వడ్డించిన తల్లులకి, భుజించిన తండ్రులకి, అలాగే చక్కగా అన్ని విషయాల్లో సహకరించిన పనివారికి, మరి పందిరులు వేసిన దానియేలు రాజు గారికి ఉన్నారా, అలాగే బయలుదార మేస్త్రి గారు, రవి గారు, వారి బృందానికి, అలాగే ప్రొక్లేన్ల మాస్టర్ శాంతయ్య గారు వారి కుటుంబానికి, ఇంకా మరి ఎవరినైనా మర్చిపోయింటే తప్పకుండా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు. మరి వేరుగా తలంచవద్దు, అన్యగా భావించవద్దు అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లకి, రైల్వే వారు మరి ముఖ్యంగా స్పెషల్ ట్రైన్స్ వేసాడు. నంబూరు స్టేషన్లో ఆఫ్ చేసాడు. మనం అందరం దిగే వరకు వేచి ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ GM గారికి అందరికీ వందన మరణాతలు. అలాగే బహుశా మరి మా సోదరి వచ్చింది అనుకుంటాను. ఎండేశ్వరయ్య గారు కనపడుతుందా, రాలేదా? సరే, మహోత్సవాల కొరకు అమెరికా దేశం నుండి మరి మా సోదరి వచ్చేసాడు. వారు కూడా అమెరికా దేశంలో కన్వెన్షన్ కొరకు సహకరిస్తూ ఉన్నారు. చికాగోలో
పెట్టిన కన్వెన్షన్కి ఎంతో సహకరించాడు. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం కూడా జరిగేలా ప్రార్థన చేయండి. అలాగే సైతాను శోధన మరి సభ ఆరంభమైనప్పటి నుండి అమ్మగారి పరిస్థితి విషమంగా మరి ఇబ్బందికరంగా స్పృహలో లేని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా మరి అది ఒక శోధన అయినా కానీ మరలా సాతానుడు ఆ శోధన పెట్టి అటువైపు నడిపించాలని చూసినా కానీ దేవుని మహాదయ ఏ ప్రమాదం లేకుండా మరి ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మరి ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాగున మరణ అవస్థలో ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఉన్న వైద్యులు ఎంతో శ్రద్ధగా వారిని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి నేను వెళ్ళి కూడా సుమారు 10 రోజుల పైన అవుతుంది. ఇక్కడే ఉండిపోతూ ఉన్నాను, ఇక్కడే మసులుతూ ఉంటూ ఉన్నాను. మరి కుటుంబం విషయాలు కూడా మరి అన్నీ ఈ 10 రోజులు స్మరించి ఇక్కడే తిష్ట వేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడి ఉంటూ ఉన్నది. కాబట్టి ఇలాగున మరి ఎన్ని శోధనలు ఉన్నా కిన్నడవు కాకున్నా అన్నైనా ఎన్నైనా గెలుతూ అన్నారు. కాబట్టి దేవుని మహాదయ ఎన్ని శోధనలు ఉన్నా దేవుడు కిన్నుని కాకుండా నన్ను ధన్యునిగా నిలబెట్టినందుకు దేవదేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మరోసారి ఇంజనీర్లకు అలాగే అందరికీ మరి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ వందన మరణాత. ముగింపు ప్రార్థన మన పెద్దలైన వాడు జరిగిస్తారు. దీవెనతో కోటం ముగించుకుందాం. అందరం గట్టిగా ఒకసారి అయ్యగారికి మన్నా తెలియచేద్దాం. మరణాత ముగింపు ప్రార్థన. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. సంగమంతాయు వృద్ధి చెందగా, సంఘమంతాయు వృద్ధి చెందగా, తండ్రి పొందు పుత్రుడుందు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు 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 హల్లెలూ. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకున్నాం ప్రభువా. భూమికి ఆకాశమునకు మధ్యలో బైబిల్ మిషన్ని బయలుపరిచిన దేవాని కృతజ్ఞతలు. దేవుని యొక్క నామము, దైవజని యొక్క పేరు కలిగిన మహోన్నతమైన బైబిల్ మిషన్ అయినా నీ ఖ్యాతికి తగినట్లుగా ఇంత గొప్ప మహోత్సవాన్ని విజయవంతంగా జరిగింపచేసిన తండ్రి వందనములు, స్తోత్రములు. దేవనివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారాయన ప్రజలయ్యున్నారని ఈ వాగ్దానము నెరవేర్చి మా మధ్యకు దిగి వచ్చిన దేవా నీ కృతజ్ఞతలు, స్తోత్రములు. నీ సన్నిధిని, దైవజనులను, పరలోక పరిశుద్ధులను మాతో కూడా ఉంచిన తండ్రి నీ కృతజ్ఞతలు. అన్ని ప్రాంతముల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని భాషల వారిని, అన్ని నాయన సంస్థల వారిని ఇక్కడికి నడిపించి ఒక కుటుంబముగా, దైవ కుటుంబముగా మహోత్సవాల మేఘమును ఎక్కింపచేసిన తండ్రి వందనములు, స్తోత్రములు. ఇంత విజయవంతంగా ప్రభువా జరుగుటకు వేలాది ప్రార్థనలు, లక్షలాది ప్రార్థనలు, స్తుతులు మా చేత చేయించిన తండ్రి నీకు స్తోత్రములు. గొప్ప దేవునికి తగినట్లుగా నాయనా స్తుతుల సింహాసనం వేసి ప్రభువును సత్కరించగలిగిన గొప్ప కార్యాన్ని జరిగింపచేసిన దేవా నీకు సంస్తుతులు. దేవా, యెహోవా నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుతారని వాక్యములో రాయించినట్లుగా దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, మా దైవజని యొక్క కన్నీటి ప్రార్థన బట్టి, మాకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవానికి సంస్తుతులు చెల్లించున్నాం తండ్రి. బలమైనటువంటి నాయకత్వముగా మా యొక్క కన్వీనర్ గారికి 25వ తండ్రి గొప్ప వేడుక సభగా తండ్రి బైబిల్ మిషన్ ఇంత బలంగా ఉంది. బైబిల్ మిషన్ ఏనుగు వలె తండ్రి నడిచి వెళుతుంది. బైబిల్ మిషన్ యొక్క శబ్దము ప్రపంచమంతా వినబోతున్నట్లుగా ఇంత గొప్ప సభను ఇంత విజయవంతంగా వారు నిలబెట్టుకుని ప్రభువా మీరు నిలబడ్డారు గనక అసాధ్యమైన కార్యమును సాధ్యపరిచిన దేవా వందనములు, స్తోత్రములు. బైబిల్ మిషన్ అధికారులైన వారిని,
గవర్నింగ్ బాడీ సభ్యులను, బైబిల్ మిషన్ యొక్క పనివారందరినీ కూడా నిలబెట్టుకున్నావు గనుక తండ్రి, నిలబెట్టిన నీవే వారి ద్వారా తండ్రి ఇంత గొప్ప పనితనాన్ని చూపించిన దేవానికి స్తోత్రములు. ఈ సభకు ఏకీవించిన వారిని, పనిచేసిన వారిని, ప్రార్థించిన వారిని, ప్రయాసపడిన వారిని, ఈ సభలో నిలబడిన ప్రతి వ్యక్తిని పేరు పేరున దీవించమని ఈ దినం ప్రార్థన చేస్తున్నాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాకని వాక్యములో రాయించినట్లుగా వచ్చిన వారందరి జీవితాల్లో ప్రకాశమానమైన వెలుగు కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా నీ ఆశీర్వాదం దయచేయండి. ప్రతి వారి యొక్క ప్రయాణములో తోడుగుండి మా యొక్క దీవెన, మహోత్సవాల యొక్క దీవెన ప్రతి కుటుంబానికి చెందునట్లుగా బైబిల్ మిషన్ ఈ సంవత్సరం దేదీప్యమానముగా ప్రకాశింపచేసి వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనవే నాయనా, కానీ ఈ దినం ఈ మహోత్సవంలోకి వచ్చినను బట్టి బలమైన దుర్గములుగా మార్చి ఈ రీతిగా కార్యాలు చేయించుకున్నందుకు వందనములు, స్తోత్రములు. సన్నిధి యొక్క శక్తి ద్వారా, పరలోకము యొక్క నాయన నీ యొక్క వాక్కు ద్వారా తండ్రి జరిగించబడుతున్న మిషన్ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరిగింప చేయండి. సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు ఈ దయా కిరీటమును వచ్చిన వారందరికీ ధరింపచేసి ఘనత, మహిమ పొందుమని మరొకసారి ప్రభువా బేతేలు గృహవాసులందరినీ దీవించండి. మా ఆత్మీయ తల్లి యొక్క ప్రార్థన మమ్మల్ని ఇలా నిలబెట్టింది గనక అందును బట్టి నీ కృతజ్ఞతలు. ఈ కార్యములు ఎంత విజయవంతంగా జరిగించినందుకు దేవా నీకు సంస్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. నిన్ను తలగా నియమిస్తాను గాని తోకగా నియమింపను అని వాక్యములో రాయించినట్లుగా బైబిల్ మిషనే దేవుడు బయలుపరిచిన మిషన్ అని రుజువుపరిచినందుకు నీకు స్తోత్రములు. మరొకసారి అందరినీ దీవించి ఈ మహిమ కాంతి ద్వారా, మహిమ జ్వాల ద్వారా, మహిమ కిరీటము ద్వారా నీవే ఘనత, మహిమ పొందుమని మా స్తుతులు, స్తోత్రములు త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదినాహారుని మాకు దయచేయం. మళ్ళీ అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధలోనికి తేక కిరుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీ పెదల సన్నిధి కాంతిని ప్రకాశింప చేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ పెదల సన్నిధి కాంతిని ఉదయింప చేసి నీకు సమాధానమును అనుగ్రహించును గాక. ఆమేన్. సృష్టికర్తండైన యెహోవా దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహాయ సహవాసాదరణ స్థైర్య నడిపింపు తోడ్పాట్లు మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. పరలోకమున కీర్తి దేవానికే, ధరణి యందున కీర్తి నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి, జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి, విజయ సంస్తుతులు నీకు ప్రేమ స్వరూప. విజయ సంస్తుతులు నీకు. అందరం మన విజయం ముద్ర అయి ఉన్న మన ధ్వజం శిలువ ముద్ర నొస్టు మీద ముద్రించుకుందాం. మరణాత, 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 అందరికి మరణాత. మరణాత. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్.